మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అందరూ కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ పాసన్నిధికి వస్తున్నాం ప్రభా. వెతుబడిన వాక్యమని బట్టి వందనాలు. మత్తయి సువార్త 23 వచనం. మేము ఏం కలిగి ఉండాలి? మేము ఎలా ఉండాలి? దేని కొరకు ప్రయాసపడాలి? మీ మందిరములో కానుకలు ఎలా ఉంటూ ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? కానుకలనే విషయాన్ని ఈరోజు అనేకులకి ఈ కానుకలు అనే మాటే తెలియకుంది ప్రభువా. తెలియకపోవటం వలన అనేకులు ప్రభువా వారి జీవితాల్లో మరి కానుకలు ఎప్పుడు తీసుకోవాలో తెలియలేదు, ఎలా తీసుకోవాలో తెలియలేదు. కాబట్టి ఒక క్రమము లేని పద్ధతి నేడు సంఘాల్లో ప్రవేశించింది. దైవజనులు బక్సింగయ్య గారికి ప్రభువా మీరు పల్లవరపు కొండల మీద ఏ ప్రత్యక్షతనైతే అనుగ్రహించారో, ఏ ప్రత్యక్షతనైతే పల్లవరపు కొండల మీద అనుగ్రహించి మరి ప్రతి విషయమును గూర్చి మరి బక్సింగ సహవాసములో మరి హెబ్రోన్లో బక్సింగయ్య గారికి ఆ దినమున ఆ 3వ రాజు ఆ రోజు మరి ఫ్యామిలీ ప్లేయర్ ద్వారా అందరు భక్తులతో డైలీ వర్షన్ ద్వారా ఏ విధంగా మాట్లాడేవో మరి ప్రతి విషయముని కూడా వాక్యానుసారముగా సంఘముని ఎలాగూ కట్టవలనో నీ భక్తుడైన బక్సింగ్ గారికి నేర్పిస్తా వచ్చావో ప్రభువా, అదే విధంగా కానుకల విషయం కూడా చాలా చక్కగా క్రమముగా వాక్యములో ఉన్న రీతిగా మరి ఏ విధంగా నేర్పిస్తా వచ్చావో అది మేము ఈరోజు జ్ఞప్తి చేసుకున్న వారమై ఆ దర్శనమును మరలా వాక్యానుసారముగా అది ఉన్నదో లేదో అని వాక్యమును సరిచూచుకుని ప్రభు మమ్మల్ని ఇంకనూ ముందుకు కొనసాగించమని, దీని మీద స్థిరముగా మేము కట్టుబడుటకు సహాయపడమని వందనాలు చెల్లించుకుంటూ, నేను నిలబడుతున్న దాసురొట్టువాడు మట్టువాడిని అపాత్రుడని ఒప్పుకొని చుత్తవు ప్రభువా. నీ పరిశుద్ధాత్మాగ్నిగా ఆమె దిగి వచ్చి నీవే వాక్యముతో వీరందరినీ అభిషేకించి నన్ను దర్శించమని ప్రార్థిస్తూ ఈ కానుకలనే విషయాన్ని ఈ రోజు నా వినికిడిలో తీసుకొచ్చావు దేవా. దీన్ని వివరించుటకైనను చెప్పటకు నా జ్ఞానము సరిపోదు. నీ జ్ఞానముతో ఇది బయలుపరచమని నాతో కూడా మాట్లాడమని ప్రభువా యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాను పరలోకపు తండ్రి. ఆమె రెడీ అంటున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము మరి 23వ వచనం చదవండి ఒకలో. మత్తయి సువార్త 23వ అధ్యాయం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, సోపులోను, జీలకర్రలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన ప్రధానమైన విషయములను ఆ, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఆ, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మరి 23వ వచనంలో అయ్యో వేషధారులైన చెప్పాడు యేసుప్రభు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యేసు ప్రభు యెరూషలేములో ఉన్నప్పుడు మరి శాస్త్రులతో పరిసయ్యులతో ఉన్నటువంటి సంభాషణ 23వ అధ్యాయం అంతా కూడా బైబిల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ఆయన నోరు మూయించుతూ వచ్చాడు. వారు వేషధారాన్ని గద్దిస్తూ మరి వారు ఏ తప్పులు చేశారో, మరి అలా ఇలా ఉంటున్నారో, వాళ్ళ విధానం ఏంటో అండి. ఆ రోజుల్లో వేషధారులు అని దేవుడు ఉపయోగించడానికి వీరినే పట్టుకున్నాడు. ఎవరిని? మందిరానికి వెళ్ళే భక్తుల్ని పట్టుకోలే.
మందిరంలో అప్పట్లో సేవకులు పాస్టర్ల కంటే ఎక్కువగా పిలువబడే శాస్త్రులు, పరిసయ్యులు. ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాళ్ళు అనమాట వీళ్ళు. వీళ్ళు నిలువుటంగీలు ధరించుంటారు. విందులు అగ్రపీఠాలు కోరుకుంటారు. ఏంటంటే వీధుల్లో వందనాలు కూడా కోరుకుంటారు. అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, కానుకలు అనే విషయం కొరకు ఈ విషయం చెప్తున్నాను. కొత్త నిబంధనలో అసల కానుకలు ఏంటంటే, కానుకల గురించి ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్టు. దానికోసం ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పాత నిబంధనలో కానుక సిద్ధాంతం ఏంటి? మరి లేవీయులకి ఎలా ఇవ్వమన్నాడు, 10 వంతులు, పేద విధవరాండ్రులను ఎలా పోషించమన్నాడు. అదంతా నేను ఎత్తుకుంటలేదు గానీ, ఆ సబ్జెక్ట్ వేరే ఉంటది. క్రొత్త నిబంధనలో కానుకలు, క్రొత్త నిబంధనలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధన ఎందుకు అంటున్నానంటే, క్రొత్త నిబంధన ఎలా తీసుకోవాలంటే, ఈ కొత్త నిబంధనను ఎలా తీసుకోవాలంటే, క్రొత్త నిబంధనగానే తీసుకోవాలి. అంటే అర్థమైందా మీకు? కొత్త బట్టలు ఎలా ఏసుకోవాలి? కొత్తగానే ఏసుకుంటాం. పాతయి మళ్ళీ ఏసుకోమని అర్థం. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన తీసుకోకూడదు అని కాదు. పాత నిబంధన కూడా తీసుకోవచ్చు. పాత నిబంధన అంతా చదువుకోవాలి, పాటించాలి. అంతా పాత నిబంధన అంతా మనం పాటించాలి, చదువుకోవాలి, తప్పులేదు. ఎలా పాటించాలి? ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఎక్కువ చెప్పను, ఎక్కువ లేక చెప్పను. తర్వాత మీరు బైబిల్ బాగా పరిశోధించుకోండి. పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధనకి సపోర్ట్ చేస్తేనే పాత నిబంధన పాటించాలి. లేకపోతే పాత నిబంధనని పాటించకూడదు. దీని గురించి మరలా ఒకరోజు ప్రసంగం చేసినప్పుడు చెప్తాను. పాత నిబంధన ఎలా పాటించాలి, కొత్త నిబంధన ఎలా పాటించాలి. ఒక్క పాయింట్ మీద, ఒకే ఒక పాయింట్. ఏటా పాయింట్? క్రొత్త నిబంధన సపోర్ట్ చేసే ఏ వచనమైనా పాత నిబంధనలుంటే, పాత నిబంధన సంతోషంగా తీసుకో. క్రొత్త నిబంధనని సపోర్ట్ చేయనటువంటి కుండుడి యెహోవా మందిరంలో ప్రవేశించకూడదు, సండుడి యెహోవా మందిరంలో ప్రవేశించేవాడు కుంటివాడే గాని, వృషణము గలవాడే గాని, మరి ఏటి గుడ్డివాడే గాని, మోగవాడే గాని, అండి పక్షవాయువు గలవాడే గాని యెహోవా మందిరంలో ప్రవేశించకూడదు. ఈ పాత నిబంధనలో ఉన్న సిద్ధాంతాలు. బలులు, అర్పణలు, హోమార్పణలు, ఏవండి అమావాస్యలు, మీ పండుగ అమావాస్యలు మా దగ్గర తీసుకురావద్దు, నైవేద్యాలు అంటాడు దేవుడు. స్త్రీ కడగా ఉంటే 7 దినాలు కడగా ఉండవలను, పురుషుడు కడగా ఉండవలను. తాను మరి పాపం చేస్తే లేవికాండం 3వ అధ్యాయంలో ఈ పాపం చేస్తే గొర్రెని, ఈ పాపం చేస్తే లేగదూడ, ఇయన్నీ కూడా క్రొత్త నిబంధన ఏం చేయట్లేదు? సపోర్ట్ చేయట్లే. కొత్త నిబంధనలో దేవుడు ఇవన్నీ తీసేసాడు. అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఒక పాయింట్. పాత నిబంధన చదువుకోవాలి, పాటించాలి, అవలంబించాలి. ఎలాగంటే క్రొత్త నిబంధననే సపోర్ట్ చేస్తేనే. 2, 3 ఎగ్జాంపుల్స్. కొత్త నిబంధనలో అలంకారం ఏసుకోవచ్చని ఉందా? ఏసుకోవద్దన్నాడా? క్రొత్త నిబంధన సంఘానికి పాత నిబంధనలో సంఘము లేదు. పరిశుద్ధాత్ముడు భూమి మీద లేడు. అదేటండి పరిశుద్ధాత్మ గురించి కీర్తన గ్రంథం 51 అధ్యాయం లేదేటండి? కంగారడద్దు. పాత నిబంధనలో కేవలం 3 సార్లు మాత్రమే పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావన చేయబడింది. పాత నిబంధనలో ఏ వ్యక్తిలో ఆయన వచ్చి వెళ్ళిపోతా ఉండేవాడు. అంటే వచ్చి వెళ్ళిపోతా ఉండేవాడు. దాని గురించి దావీదు భక్తుడు బాధపడ్డాడు. కాబట్టి దాని గురించి వివరించాడు. మరలా వివరిస్తాను. కంగారేం పడద్దు. కొంతమంది వీడియో చూసినోళ్ళు సరిగ్గా అర్థం అవ్వక అది కంగారు ఏం పడకూడదు. ఒక్కసారి అంత అర్థం అవ్వదు కదా. ఇప్పుడు కానుకల కోసం చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను పాత నిబంధన, కొత్త నిబంధన కోసం. కానుకలు అంటే ఏంటి? అంటే ఎవరో కానుకలు తీసుకోకూడదు అంటున్నాడంటే అండి అంటున్నారు. ఇప్పుడు ఇది యూట్యూబ్‌లో ఉంటది. అందరికి వెళ్ళాలి ఈ వీడియో. ఏవండి మనకు తెలిసినంత వరకు పంపండి. ఎవరికి వెళ్తాయి వెళ్ళనివ్వండి. కానుకలు ఎలా తీసుకోవాలి? తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? మళ్ళా అర్థమవుతుందా మీకు? కానుకలు ఎవరు, ఎలా, ఎప్పుడు తీసుకోవాలో బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో రాయించాడు దేవుడు. ఏండి ఏం తినాలో, ఏం రాయాలో, ఏవండి ఏ జంతువులు తింటే మనకు మంచిదో అన్నీ రాయించాడు. ఏ బట్టలేసుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా కూర్చోవాలో, ఎలా నుంచోవాలో, ఎలా చూడాలో కూడా రాయించిన దేవుడు కానుకల కోసం రాయించడు. అన్నీ క్లియర్‌గా రాయించాడు. ఈ తెలియనోళ్ళు తిప్పుతారు. వక్రీకరించినోళ్ళు వక్రీకరిత్తాం. ఈ తెలియని అమాయక జనం అది ఏం చెప్తే నిజం అనుకోవడం. కంగారడద్దు. సో, కాబట్టి పాత నిబంధనని మనం ఎలా తీసుకోవాలంటే క్రొత్త నిబంధననే సపోర్ట్ చేస్తేనే. అలంకారాన్ని పాత నిబంధన సపోర్ట్ చేయట్లే చాలా దిక్కులు. ఎక్కడో దిక్కున దేవుడు అలంకార రూపంగా ఉపయోగించాడు. దాని విధం వదిలేండి. పాత నిబంధన సపోర్ట్ చేయడు. కొత్త నిబంధన దాన్ని
సపోర్ట్ చేయదు. మ్యాక్సిమం చూసుకొని కావాలితే మీరు బైబిల్ అని చదువుకోండి, యెషయా గ్రంథం 2 అధ్యాయం చదువుకోండి, 3 అధ్యాయం చదువుకోండి అండి. ఆదికాండం 37, 38, 39 అధ్యాయాలు చదువుకోండి. ఎక్కడైనా దేవుడు ఒప్పుకోడు. క్రొత్త నిబంధనలో మొత్తానికి నిషేధించాడు. అలంకారం ఎందుకు నిషేధించాడు అనేది మళ్ళీ తర్వాత చెప్తాను. కంగారడద్దు. ప్రతిదానికి కంగారు. అలంకారం ఏదైనా ఒక పాయింట్ చెప్పగానే కంగారడిపోతాం. కంగారడద్దు. కాబట్టి పాత నిబంధన గ్రంథాన్ని చదువుకోవాలి, పాటించాలి. ఎలాగా? బల్లేత్తాం ఇప్పుడు, కొంపకోలేరు చేయకూడదు అలాంటివి. చాలా ఉన్నాయి అలాంటివి, చాలా ఉన్నాయి. ఏమండి? యూదులు ఆచరించిన ఆచారాలు మనం ఏం చేయకూడదు, చాలా ఉన్నాయి. బలులేయడం గాని, మైలుపడి మీద ఆవు బూడి జల్లడం గాని, చాలా సిద్ధాంతాలు. ఎవరైనా ఇంటి మీద చచ్చిపోతే ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. ఇలాంటివి గాని, ఇవాళ చాలా విషయాలు క్రొత్త నిబంధనలో రాయబడలేదు. అదే చెప్తున్నాను. అందుకే క్రొత్త నిబంధన ఏ విషయం చెప్పలేదో అది నువ్వు పాత నిబంధన ఎత్తుకుని ప్రసంగం చేయకూడదు. పాత నిబంధన ఎత్తుకుని నువ్వు ఏంటి ఇంటి చుట్టూ పిట్టగోడ కట్టాలండి అన్నాడంట ఎవరో పాటరు. కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పాడు? నీకు ఏం కావాలో 27 గ్రంథాల్లో రాయించేసాడు. ఏ 27 గ్రంథాలు? క్రొత్త నిబంధన 27 గ్రంథాలు. ఇది క్లియరా? పాత నిబంధన ఎలా తీసుకోవాలి? మైక్లో చెప్పరా. పాత నిబంధన ఎలా తీసుకోవాలి? కొత్త నిబంధనకు సపోర్ట్ చేస్తాను. ఎక్కడ? ఎలాగా? కొత్త నిబంధనకు అది సపోర్ట్ చేస్తా. ఒకవేళ కొత్త నిబంధనకు సపోర్ట్ చేయని వచనాలు ఉంటాయి. అదేంటండి అసలు అదే కంగారడద్దు అంటున్నాను. డౌట్ వచ్చేది ఇప్పుడు. అంటే కొత్త నిబంధనకి ఎందుకు సపోర్ట్ చేయటం అంటే తప్పు ఉందా? కంగారడకో. అదే చెప్తున్నాను కదా, కంగారడద్దు. వచ్చేద్ది నాకు తెలుసు చాలా మంది. అందుకే దాని గురించి ప్రత్యేకంగా చెప్తాను బాబు. పాత నిబంధనలో దేవుడు బలుల సిద్ధాంతం ఎందుకు పెట్టాడు, మరి ఇప్పుడు ఎందుకు తీసాడు, ఇవన్నీ ఎందుకు అప్పుడు పెట్టాడు, ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాడు చెప్తాను. కంగారడకో. ఒక్క పాయింట్లో చెప్పగలను, కానీ అర్థం చేసుకోగలరా చెప్పిన ఒక పాయింట్లో? పాత నిబంధనలో దేవుడు శరీరంలో పుట్టాలి, కొత్త నిబంధనలో దేవుడు ఆత్మలో పుట్టాలి. అర్థం అవుద్దా? అర్థమయ్యేంత ఆధ్యాత్మిక అనుభవం ఉందా? అంత పెద్ద సబ్జెక్ట్ అది. అర్థమైతే ఒక పాయింట్ చాలు. ఎందుకు డివైడ్ చేశాడంటే పాత నిబంధనలో మరీ గర్భం శరీరంలో పుట్టాలి, కొత్త నిబంధనలు ఇంకా శరీరంలో పుట్టకలేదు, పుట్టేసాడు కాబట్టి ఇప్పుడు అందరు ఆత్మలో పుట్టాలి. సో అందుకే డివైడింగ్ జరిగింది. అందుకే అదేమో శరీర పరిశుద్ధత, కొత్త నిబంధన ఏమో ఆత్మ పరిశుద్ధత. పాత నిబంధన శరీరము ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. కొత్త నిబంధనలో శరీరం పరిశుద్ధంగా ఉన్నా లేకపోయినా పర్లే. నువ్వు కుండుడు అయినా, షండు అయినా, నువ్వు కుంటోడు అయినా, గుడ్డోడు అయినా, మోగోడు అయినా అంటే ఏమో ఉన్నాయి. నీకు పక్షపాతం ఉన్నాయి, గజ్జున్నాయి, కుష్ఠరోగు, కురుపులున్నా క్రొత్త నిబంధనలో దేవుని హృదయమే కావాలి, నీ శరీరం వద్దు. మరి పాత నిబంధనలు ఎందుకంటే చెప్పాను కదా, శరీరంలో పట్టాలి. ఇది నీకు అర్థమైతే అంతా అర్థమైనట్టే. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మత్తయి సువార్త 23 అధ్యాయం 10వ వంతుల గురించి ఏంటంటున్నారండి? కానుకల కోసం. ఇక్కడ యేసు ప్రభు ఈ శాస్త్రులు పరిచయులు వేషధారణ గద్దిస్తున్నప్పుడు వారితో ఏమంటున్నాడు చూడండి. 10వ వంతులు అడిగే పాస్టర్లు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. 10వ వంతులు తీసుకోవాలా తీసుకోకూడదా అంటే తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. 10వ వంతులు తీసుకోవద్దని బైబిల్లో కొత్త నిబంధనలో లేదు కదా అంటున్నారంటే ఎవరో. కొత్త నిబంధనలో యేసయ్యే చెప్పాడు, యేసు ప్రభువే స్పష్టముగా చెప్పాడు. చూడండి 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను. ఆగండి. 10వ వంతు చెల్లించాలా లేదా? చెల్లించాలి. కానీ అవసరమైన వదిలేశారంట. అవసరమైనవి ఏంటి? ధర్మశాస్త్రములో ప్రధానమైనవి ఏంటి? ప్రధానమైనవి ఏంటి చూడండి. ముఖ్యంగా కొంతమంది చర్చకొచ్చాడు ఎంతో మందు తాగుతుంటారు, డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, పచ్చి బూతులు మాట్లాడుతుంటారు. లేకపోతే యవనస్తులు వెనకాల యవనస్తులు అంటారు, యవనస్తులు అంటే చుట్ట, బీడీ, సిగరెట్, బూతులు ఇలాంటి భయంకరమైన విషయాల్లో ఉంటారు. ఇవన్నీ వదిలేస్తారండి. వదిలేసి ఏం కోరుకుంటారో ఇప్పటికీ జరుగుతుంది, అప్పుడు జరిగింది ఏంటి? 10వ వంతు. పొలం వచ్చిందండి, పొలం వచ్చింది, 10వ వంతు ఇచ్చావా పంట భాగం? కోడి గుడ్డు కొడితే ఫస్ట్ గుడ్డు. అన్నీ అడుగుతాం, కానీ ఆడి జీవితంలో పాపం ఉందన్న విషయం నీకు తెలుసు, తెలియకాడో కాదు, తెలుసు వీళ్ళకి తెలుసు వాళ్ళు ఏ పాపాల్లో బతుకుతారో తెలుసు వీళ్ళకి. అలా అసూయల్లో స్వార్థ ఇవన్నీ విడిచిపెట్టేసి ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? కేవలం 10వ వంతులే కోరుకు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? బాబు ఈ 10వ వంతులే తీసుకోకండి అన్నాడా? అనలేదు. 10వ వంతులు తీసుకో, కానీ
ఆ 10వ వంతులు మానకుండా ఇవి చెయ్యాలి. ఏవి ఏం చేయాల? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వేటిని మానకూడదు? 10వ వంతులు మానకూడదు. 10వ వంతులు ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? 10వ వంతులే కాదు, స్వేచ్ఛార్పణలు ఎప్పుడు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? ఏంటి? ఇదంతా ఈరోజు క్లియర్గా చెప్తాను. కంగారు పడవద్దు. కానుకలు తీసుకోవాలి బాబు. సింపుల్గా మళ్ళీ 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 చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వెళ్ళే బోధ అంత ఇదే. ఇవ్వాలి, ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. కానీ అడుక్కోకూడదు. ఏం చేయకూడదు? జాగ్రత్తగా వినండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అయ్యా ఎంత ఇవ్వండి అని అడగకూడదు. 10వ వంతు కూడా అడుక్కోకూడదు. వాడిని భక్తుడిగా తయారు చేస్తే ఆ భక్తుడే తీసుకొచ్చి 10వ వంతులు వేస్తాడు, స్వేచ్ఛార్పణలు వేస్తాడు. ఒకటే పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వరకు ఇదే చెప్తాను, లేఖనాలు చూపిస్తూ. ఈ పాయింట్ లాస్ట్ వరకు రిపీట్ చేస్తాను ఉంటాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ లాస్ట్ వరకు పదే పదే రిపీట్ చేస్తాను. అది ఏ పాయింట్ అంటే, ఒకడిని నువ్వు మహాభక్తుడిగా తయారు చేస్తే, ఎలాగ మహాభక్తుడు అంటే, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వంటి విశ్వాస వీరుడిగా వాడిని నువ్వు తయారు చేస్తే, నీవు అసలు 10వ వంతులను అడగక్కర్లేదు, స్వేచ్ఛార్పణ అడగక్కర్లేదు. వాడే ఎలా ఎత్తాడు? ఎలా ఎత్తాడు? ఆడితే ఎవరు ఉంటారు? నీకు అవసరం ఉంది, నువ్వు సేవకునివే, మంద కాస్తున్నావు, నీకు అవసరం ఉంది. దేవుడు నీ యొక్క విశ్వాసతో మాట్లాడతాడు. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? షద్రాక్, మేషాక్, నువ్వే తయారు చేయాలి. నువ్వు తయారు చేయమన్నాడా యేసయ్య? అది ఎవరండి బాబు, ఎవరెవరు? మరి సంఘం ఎందుకు ఇంకా అప్పుడు? చర్చ్ ఎందుకు ఎవరు అంటున్నప్పుడు? నువ్వు సంఘం ఎందుకు కట్టావు? నువ్వు స్కూల్ పెట్టావు, ఎవరో చదవరండి. చదవరంటే ఆ స్కూల్లో ఎవడని వస్తాడా? మా ఊర్లో ప్రజ్ఞా కాలేజ్ అని పెట్టారు. మరి ఏమో నాకు తెలియదు, ఎలా చెప్తారు నాకు తెలియదు, దయచేసి చెప్తున్నాను, తప్పుగా ఎవరిని విమర్శించను. జీబీఆర్ కాలేజ్ పెట్టారు ఏమండి. అలాగే దాని పేరేం పేరు, మావడాడులో ఉంటుంది ఇంకో ఊరి పేరు, గమ్యం పెట్టారు. ఇంకా డిఆర్కే మా అనన్య చదివాడు. ఇలాగ ఎన్నో కాలేజీలు పెట్టారు కదా. చదువు చెప్తున్నాం, చదవట్లేదు అంటే ఆ కాలేజీలో ఎవడని చదవకపోతే మీరు ఎందుకు ఉన్నారు అంటారు. వాళ్ళు చదవకపోతే నువ్వు ఉన్నది ఎందుకు? సారవే కొట్టు మొట్టికయ్యేసా అని చదివించాలా లేదా? ఆడంటే భక్తుడిగా తయారవ్వట్లేదంట. తయారవ్వట్లేదంటే ఒకటే ఒకటి, ఆడు గురుగైనా ఉండాలి, లేదా నీ బోధ తప్పైనా నువ్వు సరిగ్గా ఆడి కోసం ప్రయాసపడట్లే. నీది ఒకే భూమి, పక్కడిది ఒకే భూమి. నీ భూమిలో పడిన పంట ఆడ పక్కన పంట సేమ్ కలిసి కలిసి ఉన్నాయి. ఆడికేమో 80 బత్తాలు పన్ని, నీకు 10 బత్తాలు పన్ని. అంటే అర్థం ఏంటి? నువ్వు సరిగ్గా ఎరువు వేయలే, సరిగ్గా నీరు పెట్టలే, వర్షం వస్తుంటే గండు కొట్టలే, ఎలా పడతాలో శిశువు ఎంతో చేసేనా. పక్కనోడికి 80 బత్తాలు వచ్చినాయి. మరి ఇదేంటి? దట్ ఈస్ రాంగ్. కానుకలు పాయింట్ లాస్ట్ వరకు చెప్తే నీ పాయింట్ గుర్తుపెట్టుకో. కానుకలు ఇవ్వాలి ఖచ్చితంగా దేవుడికి, బైబిల్లో ఉంది. కానీ అడుక్కోకూడదు. అడుక్కునే పరిస్థితి నీకు రాకూడదు. అడుక్కోవాలి. ఎవరిని అడగాలి చెప్పండి? కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా, రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరలెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా, రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. భక్తుడు ఎవరిని అడుగుతున్నాడు? రేయింబగళ్ళు ఎవరిని అడుగుతున్నాడు? నాకేమైనా అవసరం వస్తే, ఇప్పుడు నన్ను సేవకు పిలిచింది ఎవరు? మీరా? అడగాలండి. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు. కానీ నన్ను సేవకు పిలిచింది ఎవరంటే
దేవుడు. దేవుణ్ణి అడుగుతాను. దేవుని సన్నిధిలో మోకరించి నాకు ఆహారం లేదు ప్రభువా. రేపు ఏం తినాలో కూడా ఏమీ లేదు ప్రభువా. నీ సేవకుడిని మా సంఘం వస్తుంది. కానీ నేను వారిని చేయి చాచి అడగ నా బిడ్డలే. నీ బిడ్డలకి నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తెలియాల. నీ బిడ్డల కంటే ముఖ్యంగా నీ తండ్రికి తెలియాల. అప్పుడు తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఎవరినైతే నువ్వు షద్రక్, మేషక్, అబేద్నెగోలుగా తయారు చేసావో వాళ్ళతో చెప్పి నీకు ఆహారం పంపుతాడు. వాళ్ళతోనే కాదు సుమా, అన్యులతో కూడా చెప్పి పంపొచ్చు. నువ్వు అడిగిది ఎవరిని అడుగుతున్నావు? దేవుని దగ్గర అడుగుతున్నావు. చెప్పలేం. ఆ అన్యుడు ఖచ్చితంగా రక్షణ పొందుతూనే అతనితో డబ్బు నీకు దేవుడు పంపుతాడు, లేదా పంపడం. డ్యామ్ షూర్. డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఆడు డెఫినెట్ గా రక్షణలోకి వస్తాడు. అంతేగాని నువ్వెళ్ళి ఏమండి నువ్వెళ్ళి వాళ్ళ దగ్గర చేయి చాచి, ఎలా చేయి చాచడం అంటే, అవునండి వాళ్ళే ఇస్తారు, మేము అడగట్లేదు. అడగరా? 10 వంతులు లేదండి. కానుకలు పెట్టిలో సిల్లర కనబడుతుంది. మీరు ఇచ్చే డబ్బు మాకు ఎందుకు సరిపోవట్లేదు. మీరు ఎంత ఇవ్వాలి, మరి అంత ఇవ్వాలి, మాకు ఇంత మీటింగ్ ఎట్టు, అంత మీటింగ్ ఎట్టు, పలానా పాటను పిలిపిస్తున్నాడు, అతను కానుక ఇవ్వి. ఇదంతా ఎవరిని అడుగుతున్నావు? 2014లో మిషాయిల్ చెప్తాడు. ఒక సేవకుని పిలిపించారు. ఎంత అడిగాడు పాస్టర్ గారు? 50,000. ఎంత? 50,000. 50,000 అడిగాడంట. ఎంతసేపు వాక్యం చెప్పడం తెలుసా? అరగంట. అరగంట వాక్యం చెప్పడానికి ఎంత ఇవ్వాలి అయ్యగారికి? ఎంతండి? 50,000. 50,000. ఇది ఇది జీవితం సరిపోదు 50,000 అంటే. ఒక సంవత్సరంలో 6 నెలల్లో కష్టపడితే ఆ డబ్బు వస్తుంది పాపం మళ్ళీ. 50,000 అడుగుతున్నావు నువ్వు మళ్ళీ. మేము అడగమని నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. సేవకుడా, నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తావు. దేవుడు చూస్తున్నాడు మళ్ళీ చెప్తూ నువ్వు అడగాలి. ఎవరిని అడగాలంటే నిన్ను ఎవరు పిలిచారు సేవకే ఆయన అడుగు. నాకు ఆహారం లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇలా అయిపోయాను, నువ్వు ఎందుకు నన్ను పిలిచావు చూడు మరి అని ఎవరిని అడగాలి? నీకు వచ్చే ప్రతి కష్టాన్ని ఎవరిని అడగాలి? నువ్వు దేవుణ్ణి అడగాలి. మనుషుల ముందు చేయి చాచి నువ్వు తక్కువైపోయి మళ్ళీ కానుకలు కానుకలు తీసుకోవద్దని ఎవరంటారు? కానుకలు అడుక్కోకు. నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు నీకు ఆ కానుకల్ని నీ విశ్వాసుల ద్వారా పంపుతాడు. ఏదైనా పంపుతాడు అంతే. నీకు అవసరమైంది ఎంత అయితే అంత పంపుతాడు. ఏనాడు కూడా మనుషుల దగ్గర చెయ్యి చాచి అడగన్నాడు బ్రదర్ భక్సింగ్ గారు. ఈ డబ్బులు అడుకునే వాళ్ళందరూ ఆల్ బెగ్గర్స్ అని చెప్పాడు. బ్రదర్ భక్సింగ్ గారు ఏం చెప్పాడు? ఈ కానుకలు అడుకునే ఉన్నారే, ఈ డబ్బులు అడుకునే ఉన్నారే, ఈ కానుకలు ఈ చంద అడుక్కునే ఉన్నారే, వీళ్ళందరూ దర్ ఆల్ బెగ్గర్స్. అడుక్కునే వాళ్ళు వీళ్ళంతా. నేననలేదు ఈ మాట, బ్రదర్ భక్సింగ్ గారే అన్నారు. 24 గంటలు ప్రార్థనా పరుడే అన్నాడు, మోకాళ్ళు వీరుడే అన్నాడు. డబ్బులు అడుక్కునే వాళ్ళందరినీ బ్రదర్ భక్సింగ్ గారు ఏమన్నాడు? దర్ ఆర్ ఆల్ బెగ్గర్స్. మీరు అడుక్కునే వాళ్ళు వీళ్ళందరూ అంటున్నాడు. ఎవరిని అడుక్కోవాలి మరి నువ్వు? ఎవరిని అడుక్కోవాలి చెప్పు? అడుగుడి మీరు మన ప్రభువిచ్చు, తప్పక ఇచ్చు, అడిగడి ప్రతివాడు పొందు. అడిగుడు మీరు మన ప్రభువిచ్చు, తప్పక ఇచ్చు, అడిగడి ప్రతివాడు పొందు. దేవునికేదైనాను చేయన సాధ్యమా? దేవునికేదైనాను చేయన సాధ్యమా? ఊహకు మించి చేయు దేవుని, ఊహకు మించి చేయు దేవుని, భీమేలు కొరకై ప్రార్థించు పొందు. భీమేలు కొరకై ప్రార్థించు పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చు, తప్పక ఇచ్చు, అడిగడి ప్రతివాడు పొందు. అడిగడు మీరు మన ప్రభువిచ్చు, తప్పక ఇచ్చు, అడిగడి ప్రతివాడు పొందు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మనుషుల దగ్గర ఎందుకు చేయి చాచుకొని అడుక్కోవడం? అది చెప్తుంది తప్పు. మరి లేదండి అవి బైబిల్లో కానుకలు ఏం చేయాలి మరి? ఏం బ్రదర్ భక్సింగ్ గారికి దేవుడు చెప్పిన విషయాలు ఈ భక్తులకి చెప్పాడు అండి, నాకు చెప్పాడండి దేవుడు.
అంటే దేవుడు భక్సింగ్ గారు చెప్పాడు అంటున్నావు, భక్సింగ్ గారు చెప్పాడు అంటున్నావు. ఏంటి భక్సింగ్ గారు చెప్పాడు అంటున్నావు? నీకేం చెప్పాడు? నాకో చెప్పాడు దేవుడు. భక్సింగ్ గారితో మాట్లాడిన దేవుడే ఈ భక్తుడితో కూడా మాట్లాడాడు కానుకల విషయమై. నాతో ఏం చెప్పాడు తెలుసా? 8 సంవత్సరాలు సువార్త సేవ జీవితంలో ఉన్నాను. ఎక్కడ ఎప్పుడు ఒక్క రూపాయి తీసుకోవద్దని చెప్పాడు యేసుప్రభు. ఇంకో మాట చెప్పాడు మళ్ళీ. ఇంకో మాట చెప్పాడు. నేనే ఇమ్మంటున్నాను అని ఆ వ్యక్తి నీకు ఇస్తే తీసుకో అని చెప్పాడు. ఏం చెప్పాడు యేసుప్రభు నాకు? ఎక్కడికైనా వెళ్తే ఈ డబ్బులు ప్రభువు నాకు ఇమ్మని మీకు చెప్పారా అని అడగమన్నాడు ప్రభు. తీసుకొద్దని చెప్పలే. మీ అందరు గుర్తుందా? తీసుకొద్దని చెప్పలే. దేవుడు మీకు ఇమ్మన్నాడు అని చెప్తే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఎందుకంటే దేవుడే ఏమన్నప్పుడు నేను కాదనకూడదు కదా అన్నాను. గుర్తుందా? గుర్తుందా లేదా? ఆ అనపర్తి జేఈ గారు కర్ణాటకలో ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నాను. 8 సంవత్సరాల్లో ఇద్దరి దగ్గర కానుకలు తీసుకున్నానండి. ఈ ఈ 2 సార్లు నాకు అవసరం. అందుకే దేవుడు వాళ్ళకి చెప్పాడు. మిగతా అప్పుడు నాకు అవసరం లేదంటే అవసరం లేదు. నిజంగా అవసరం లేదు కాబట్టి కదా చెప్పలేదు. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాను. నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు మీకు ఇమ్మని అంటే వేరు. నువ్వు ఇంటికి వెళ్తావు ప్రార్థన చేయడానికి. ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్పేసి అప్పుడు వాక్యంలోకి వెళ్తాను. లేఖనాలు చూపిస్తాను. కంగారు అడకండి. వివరణ లేకుండా లేఖనాలు ఎత్తి వీళ్ళకి ఏం అర్థం అవ్వదు. మనం చదువుకుపోతాం, వీళ్ళు ఇనుకుపోతారు. కంగారు అడద్దు. ఏమండి? నాకు అవసరమైనప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నీకు ఎవరైనా ఎప్పుడైనా కానుకలు ఇస్తే దేవుడు మీకు చెప్పాడా? ప్రేరేపించబడ్డానండి. ప్రేరేపించబడ్డానంటే దేవుడు ప్రేరేపించాడా? దేవుడు ప్రేరేపిస్తేనే కదా మీకు సంతోషం. ఇవి తీసుకుంటాను. అలా దేవుడు ప్రేరేపించకుండా నేను తీసుకోలేదు. ఎక్కడ ఎప్పుడు తీసుకోలేదు. సువార్తలు అయితే అసలు తీసుకోలేదు. ఏమండి? దేవుడే చెప్పాడు నాకు. దేవుడే చెప్పాడు. నాకు చెప్పాడు. ఏమండి? నాకు చెప్పాడు. భక్సింగ్ అయ్య గారికి ఏం చెప్పాడంటే, బ్రదర్ భక్సింగ్ అయ్య గారికి ఏం చెప్పాడు? బైబిల్ లేఖనాలను అనుసరించి ఇప్పుడు వస్తాం. అదేండి అయితే బైబిల్లో తీసుకొచ్చనమాట. కొంప కొల్లేరు చేస్తావు. ఇప్పుడు లేఖనాల్లోకి వస్తాను. కంగారు అడకు. కానుకలు అసలు ఎక్కడ పడితే అక్కడ దండేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు అని భక్సింగ్ గారు చెప్పాడు. నాకు అదే చెప్పాడని చెప్తున్నాను. అదే చెప్తున్నాను. నాకు అదే చెప్పాడని చెప్తున్నాను నేను. ఏమండి? మరి కానుకలు ఎప్పుడు ఎలా తీసుకోవాలి? కానుకలు ఎప్పుడు పడితే అప్పుడు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో బాధ ఉంటది. ఇంటికి దేవుని సేవకుడు ప్రార్థన చేయడానికి వస్తాడు. ఇలా బైబిల్ పట్టుకుని ప్రార్థన చేయడానికి వస్తాం. రాగానే మీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత వెళ్తానమ్మా మరి అమ్మా వెళ్ళనా? నేను చూడమని చూశాను రా బాబు ఇలాగా. వెళ్ళనా అంటుంటే అంత అర్థం ఏంటి? ఖాళీ చేతులతో పంపుతావని. అప్పుడు వీళ్ళు రోజుకి 500, 600, 700 కూలి వస్తుంది వీళ్ళకి. ఈ కూలిలో సగం కూలి ఎట్టాలి అక్కడ. 400 ఎట్టాలి కనీసం 500. ఎట్టకపోతే ముఖం మాడిపోతే 100 రూపాయలు ఎడితే బాగుంటుందా? బాగోదు. మనకే అర్థమైపోతుంది. సో ఇలా తీయాలి అని ఓపెన్ చేస్తాం. ఇందులో ఎట్టడం ఎక్కడో అసలు ఇందులో ఓపెన్ చేయడం ఏంటి? పెట్టడం ఏంటి? ఇంటికి వస్తుంటే భయపడిపోతున్నారు విశ్వాసులు. ప్రార్థన చేస్తే ఏం పెట్టాలి? అల్లిపోతున్నారు వీళ్ళు. డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టకపోతే మా అయ్యగారు మొగం మాడిపోద్ది. నేను ఎవరు విమర్శించట్లేదు. నా జీవితంలో ఎదురైన అనుభవాలు మీకు చెప్తున్నాను సుమా. తప్పు అలా ఉండొద్దని చెప్తున్నాను. దేవుని నామంలో చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నాను. అలా ఉండొద్దు సహోదరులారా. అలా ఉండొద్దు. మరి నేను జగ్గంపేట వెళ్ళినప్పుడు ఒక సహోదరులకు వాక్యం చెప్తున్నాడు కొంతమంది. ఆవిడ ఈ డబ్బులు ఎత్తుంది ఇలాగా. డబ్బులు వద్దు నాకు అన్నాను. ఏమో దేవుడు చెప్పాడా మీకు? ఆవిడ మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తీసం లేదు, మీకు ఏమీ లేదు. మీరు ఆ డబ్బులు నాకు ఎందుకు ఇస్తున్నారు? 500 ఇస్తుంది. వెళ్ళినప్పుడల్లా 500 ఇస్తుంది. వద్దంటుంటే ఎందో. ఎందుకు ఇస్తున్నారు? దేవుడు చెప్పాడా మీకు అంటే, లేదు బాబు చేతులతో పంపకూడదు కదా. అలా అని లేదు కదా బైబిల్లో. కంగారు అడద్దు. ఉంది. ఏ లెక్క ఉందో సిద్ధాంతం అని చెప్తాను. కంగారు అడద్దు. ఏడుతూ మొదలెట్టింది వెంటనే. ఏం చేస్తుంది? ఎందుకు ఏడిసింది? బాబు ముందు ఒక పాస్టర్ గారు వచ్చేవాడు 500 ఇచ్చేదాన్ని వచ్చినప్పుడల్లా 500 ఇవ్వడం మానేసిందంట. పాపం డబ్బులు లేవు, మానేసిందంట. ఈయన ఏం చేశాడు? రావడం మానేసాడు. ఓ ఇలా కూడా ఉంటదా? నేను ఎదుర్కొన్న అనుభవాలు చెప్తున్నాను. విమర్శింటున్నాను అనుకుంటే అబద్ధం. వ్యభిచారం చేస్తాం అని చెప్తే విమర్శింటున్నా అంటావా? వ్యభిచారం చేసినోడు వ్యభిచారం చేస్తానది గుచ్చుకుంటది. మరి దొంగతనం చేయొద్దని చెప్తే నీకు నొప్పిగా ఉందా? నువ్వు దొంగతనం చేస్తే గుచ్చుకుంటది నీకు. మానాలే. నువ్వు బూతు మాట్లాడొద్దు. తప్పు. దేవుడిని నోరు కాల్చేస్తాడంటే నువ్వు కోపం వస్తుందా? నోరు కాల్చేస్తాడు దేవుడు. మానాలి నువ్వు.
చెడు చూపులు చూస్తున్నా, ఇష్టం వచ్చినట్టు చూస్తానంటే ఊరుకోడు దేవుడు. ఏదోటి పెడతాడు కంటికి. నాకు ఇష్టానుసారంగా ఉంది, మనసు పిచ్చి పిచ్చి ఆలోచించేస్తాను, ఊరుకోడు దేవుడు. నువ్వేదో అనుకుంటావు, నువ్వేదో బాధపడతావు, వాక్యాన్ని దాయడానికి వీల్లేదు. డబ్బులు అడుక్కోవడం తప్పు, ముమ్మాటికి తప్పు, అంతే. నువ్వు ఫీల్ అవుతావేంటి? యేసు ప్రభు ఫీల్ అయిపోతున్నాడు అక్కడ. దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు లేదు కానీ మనుషులు బాధపడిపోతున్నారట. నీ బాధ ఎవరికి కావాలి? నువ్వు బాధపడితే బాధపడు, బాధపడాలా, పశ్చాత్తాపడాలి నువ్వు. ఇంతకాలం నేను ఇలా ఏడిపించాను జనాలు, నీ వల్ల ఎంతమంది జనాలు ఏడ్చుంటారు. ప్రభు దగ్గర ఒకసారి మోకరించు. వాడంతటి వాడు మనస్ఫూర్తికి ఇచ్చాడా? నువ్వు బలవంతం లాక్కున్నావా? ముందడు భక్తుడిగా తయారు చేయలేదా? ఆడు పదవంతు కావాలా? ఆళ్ళ పాపం పోలేదా? ఆడు బూతులు పోలేదా? ఆళ్ళ యథార్థత లేదా? ఆడు ఇప్పటికీ అబద్ధాలు చెప్తున్నాడా? ఆడు నోరు తెరితే ఒక్కడికి సువార్త చెప్పలేడా? ఆడు నోట్లో ప్రార్థన రాదా? ఏమండి? వాడు బైబిల్ చదువుకోడా? ఆడు ఎలా పడతా అలా ఉంటాడా? ఆడి దగ్గర నుంచి నీకేం కావాలి? ఇదా? యేసయ్య ఏం అడుగుతున్నాడు? యేసుప్రభు ఏం అడుగుతున్నాడు? యేసుప్రభు ఏం అడుగుతున్నాడు? ఆ హృదయం వదిలేసావా? డబ్బు మీద పడ్డావా? అంటే డబ్బులు తీసుకొద్దాను, అదే కదా చెప్తున్నాను. శద్రక్ మేషక్ అభిజ్ఞలుగా తయారు చేయి. శద్రక్ మేషక్ అభిజ్ఞలుగా తయారు చేయి. ఆడే తీసుకొచ్చి ఎత్తాడు. దేవుడు మాట్లాడుతాడు ఆడుతో. నువ్వు అది వదిలేసి డైరెక్టర్ డబ్బు మీద పడ్డావేంటి? వెళ్ళి నువ్వు సేవకి ఎందుకు వచ్చావు? డబ్బు కోసం వచ్చావా? ఆత్మల రక్షణ కొరకు వచ్చావా? దేని కొరకు వచ్చావు? మాట్లాడద్దు. దేనికోసం వచ్చావు? వాళ్ళు జాగ్రత్త, చాలా జాగ్రత్త. నేను విమర్శింతం కాదు, చేసేదే తప్పు. ఎంతమంది విన్నారు అలాగా? మీరే వద్దంటారు డబ్బులు అనేవారు నన్ను. మీకు దేవుడు చెప్పాడా? అంటే ఇవ్వాలి కదండి అని. నీకు దేవుడు చెప్పాడు చెప్పు. దేవుడు నాకు ప్రేరేపించాడు, దేవుడు నాకు ఇమ్మని చెప్తున్నాడు ఓక అంటే నేను తీసుకుంటాను. చెప్పాడా? లేదంట. ఖాళీ చేతులతో పంపకూడదని అంట. మొన్న ఒక సహోదరుడు మాట్లాడాడు నాతో ఫోన్లో. ఒక బ్రదర్ మాట్లాడాడు. ఆ బ్రదర్ అంటాడు కదా, బ్రదరు ఇంత బాగా చెప్పారండి, మా అమ్మగారు ఇసుక్కుంటున్నారు, నాకు ఎంత బాధ వేస్తుంది. మా నాన్నగారికి రోజుకి 500 వస్తాయండి, పాటరత్మాలు వస్తారండి, మా అమ్మ ఏమో కాలేజీలో పంపకూడదు, 400 ఆయన చేతిలో పెట్టేస్తుందండి అండి. మరి అమ్మ నాన్న 400 500 ఆయన విశ్వాస బిలీవరే. మరి 400 ఇచ్చేస్తే ఏం తింటా ఉంటావు? తప్పదురా, తప్పు అంటుందండి. సంతోషంగా ఇస్తే వేరు. ఎవరివ్వాలి? ఎవరైతే ఆ పని చేశాడో ఆయన సంతోషంగా ఇచ్చుకోవాలి. నిజంగా మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తున్నామని ఇస్తున్నారంటే కాదట. ఎందుకు ఇస్తున్నారట? ఎందుకు ఇస్తున్నారు? ఉత్తి చేతులతో పంపకూడదు, మళ్ళీ మొహం మాడిపోద్ది. మళ్ళీ ప్రసంగంలో అంటే మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, 100 రూపాయలు చేతిలో పెట్టారు. ఇలా ఉంటారండి కొంతమంది. వాళ్ళండి జబ్బులు వస్తే, రోగాలు వస్తే ఖర్చు పెట్టుకుంటారండి. కానీ దేవుడని మాట వస్తే ₹1 ఖర్చు పెట్టరండి. ఎలా అడుక్కుంటున్నారండి అసలు? ఎంత ఈ మోడర్న్గా అడుక్కోవడం ఏంటిది? ఈ మోడర్న్గా అడుక్కోవడం ఏంటి? ఈడేదో బండి కొనుక్కుంటాడు. హే బండి కొన్నావు, ఏయ్ మెగాఫోన్ కొన్నావా అని అనొచ్చా నేను? నాకు మెగాఫోన్ ఎవరు కొనాలి? నన్ను పిలిచిన నా దేవుడే కొనాలా? ఆయన ఇస్తాడు నాకు డబ్బు. ఎలా ఇస్తాడు? ఇస్తాడంతే. ఆయన అడుగుతాను నేను, ఏం చేయమంటావు? ఈ యంగ్ హాస్పిటల్ టీము స్థాపించబడిన తర్వాత ఈ మెగాఫోన్ ఇవన్నీ కొనుక్కున్నానంటే ప్రభుని అడిగాను, ప్రభువా నా స్నేహితులు ఉన్నారు కదా, తెలుసుకోండి, వినండి. మీరు ఎప్పుడైనా దేవుని అడుగుతున్నారా? దేవుని అడగకుండా మరి డైరెక్టర్ మనిషి దగ్గరికి వెళ్ళి చేయి చాచేసి ఎవరినేమో నువ్వు విమర్శిస్తున్నావు ప్రభుని. నువ్వు విమర్శించేసి యేసు ప్రభు నువ్వు తిట్టి, ఓరు బాబు దేవుడు చెప్పిన మాటలు ఈరా అంటుంటే నీకు గుచ్చుకుంటున్నాయా? నువ్వు డబ్బు కోసం వస్తే డబ్బు అడుక్కుంటావు, నువ్వు దాత్మల కోసం వస్తే డబ్బు అడుక్కో, పచ్చడన్నదంటావు, గింజన్నదంటావు. దేవుడికి అదే మాట ఇచ్చాను నేను. సేవకొస్తే మనుషుల్ని అడుక్కోకూడదు, నా దేవుడిని అడుక్కుంటాను. నాకు తెలీదా నేను గింజానం తింటున్నానని? నాకు తెలీదా నేను పచ్చడి ముంచుకుంటున్నానని? ఆయన తెలీదా? ప్రభు మెగాఫోన్లు కొనాలి, యాంప్లిఫైర్ కొనాలి, గొట్టాలు కొనాలి, అనేక ప్రాంతాల్లో స్వార్థ మీటింగ్లు పెట్టమంటున్నావు, నా దగ్గర డబ్బులు లేవు ప్రభా. 22 23 సంవత్సరాలు అంతే, నాకు 21 అనుకుంటా. అడిగితే ప్రభు అన్నాడు, నా స్నేహితులు ఉన్నారు కదా, నా స్నేహితులను అడిగి డబ్బులు వేసుకొని కొన్నా ప్రభా. నా స్నేహితులందరం కలిసి డబ్బులు వేసుకొని కొనమంటావంటే ఆ రోజు దేవుడు నాతో డైలీ వర్షం ద్వారా ఏం మాట్లాడాడు చూడండి. నాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడాడు వాక్యం ద్వారా. అప్పుడు దేవుడు నాతో ఏం చెప్పాడు చూడండి. అప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 2వ దశను రాసిన పత్రిక దేవుడు ఏమన్నాడు చూడండి. అందరినీ మరి
నా స్నేహితులందరూ డబ్బులు వేసుకొని మెగాఫోను, గొట్టాలు, మైకులు, యాంప్లిఫైరు, ఏమండి మరి మీటింగ్కి కావాల్సిన సామాగ్రి అంతా కొనుక్కోమంటావా ప్రభు అంటే దేవుడు నాతో ఏం మాట్లాడో చూడండి. దేవుడు ఓకే అంటే అలాగే చేద్దును కదా. నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? వెళ్ళి వాళ్ళ మీద నెత్తి మీద పెట్టేస్తున్నావు చెయ్యా అట్టుకెళ్ళి అట్టు మీద నువ్వు వాడు నెత్తి మీద చెయ్యటేస్తున్నావు ప్రభుని అడగవా? నేను అడిగాను దేవుణ్ణి. నేను ఇలా భక్తుడిని ప్రతి విషయానికి దేవుణ్ణి అడగడానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే సహోదరు భక్త్ సింగ్ అయ్య గారే. భక్త్ సింగ్ గారే నాకు ఇన్స్పిరేషన్. మెయిన్ ఆయనే తీసుకోండి. డ్యూటీ భక్త్ సింగ్ గారు మొన్న ఎవరో పాపాత్మలు అంటున్నారులే, భక్త్ సింగ్ గారు డబ్బు కొడుతున్నారు. బుద్ధి ఉందిరా బాబు మీకు అంటే అన్ని వాక్యాలు చూపించలేక. ఏమంటే హెబ్రీ లెసన్ 13:7 ఏమంటాడు? మీ పైన నాయకులు ఉన్నవారు విశ్వాసాన్ని వెంబడించాలరా బాబు. మొదలు కొరింది 11:1 నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకున్న అన్నాడు పౌలు. అంటే అర్థం ఏంటి? పౌలు భక్తుడు యేసయ్యని పోలు నడుచుకున్నాడు. ఆ తర్వాత భక్త్ సింగ్ గారు, ఆ తర్వాత సాధు సుందర్ సింగ్ గారు, ఆ తర్వాత జార్జ్ వీట్ఫీల్డ్, డిఎల్ మూడీ, జాన్ వెస్లీ, ఇలా మహా భక్తులను చూస్తాను నేను. భక్తులను చూడొద్దు, యేసయ్యని చూడాలి. ఆ యేసయ్యని మోసిన గాడిదని కూడా చూడాలి. నేను యేసయ్యని మోసిన గాడిదననే చెప్పుకుంటాను ఈ మధ్య. నేను యేసయ్యకి మాత్రమే వస్త్రాలు పరలే. వస్త్రాలు పరిస్తే ఎవరికై నడిచింది? గాడిద నడిచింది. మర్చిపోవద్దు. దేవుని కొరకు నిలబడిన భక్తులను చూసే భక్తిని నేర్చుకోవాలి బాబు. అర్థమైందా? సరే, దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఏ విషయం గురించి? ఈ సువార్త మీటింగుల కోసం ఈ మైకులు, ఈ గొట్టాలు, యాంప్లిఫైర్లు కొనాలి. యంగ్ హాస్పిటల్ టీం ప్రభు నా స్నేహితులందరినీ డబ్బులు అడగనా ప్రభు? ఏం చేయమంటావు? నాతో మాట్లాడని ప్రభువుని అడిగిన తర్వాత ఆ రోజు నా డైలీ వర్షన్తో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. చూడండి ఏం మాట్లాడాడు. 2వ దశను రాసిన పత్రిక 3వ అధ్యాయము. డబ్బులు తీసుకోమంటున్నాడా తీసుకోవద్దు అంటున్నాడు? ఏం చేయమంటున్నాడు మీరే చదవండి. 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసితిమి. ఆహా, ఏమన్నాడు చూసారా? ఎవరి దగ్గర తీసుకో అన్నాడా తీసుకోవద్దు అంటున్నాడా? తీసుకోకు. మరి డబ్బులు ఎలా వస్తాయి? నేను ఇస్తానన్నాడా? పోనీ ఆయన ప్రయాసముతో కష్టముతో పనిచేసి సంపాదించని చెప్పాడు. దేవుడు మాట్లాడతాడు సూటిగా. దేవుడు మాట్లాడతాడు. నువ్వు అడిగితే మాట్లాడతాడు. నువ్వు అడిగేదేది అని మీతో అలా మాట్లాడంటాడండి. నాతో ఏంటి అడుక్కోమన్నాడండి? ఎవరినైనా యేసయ్య అడుక్కోమంటాడా? జార్జ్ ముల్లర్ ప్రార్థన విజయాల పుస్తకం చదువుకో. జార్జ్ ముల్లర్ ప్రార్థన విజయాల పుస్తకం చదువు చూడు. మహా భక్తులను తీసుకో. పౌలు భక్తుని తీసుకో. ముఖ్యంగా ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి? పౌలు భక్తుని తీసుకో. పౌలు తర్వాత మహా భక్తులు ఉన్నారు. తర్వాత ఎవరంటే ఈ ప్రార్థనా విజయాల్లో భక్త్ సింగ్ అయ్య గారిని తీసుకో. తర్వాత జార్జ్ ముల్లర్, ఆయన ప్రార్థనా విజయాలను పుస్తకం ఉంటుంది, కొనుక్కొని చూడు ఒకసారి. నువ్వు ఎవరి దగ్గర చేయి చాచకూడదు. నీకు ఏ అవసరం వచ్చినా నా దగ్గరే అడగాలన్నాడు జార్జ్ ముల్లర్ గారిని. జార్జ్ ముల్లర్ గారు అనాథాశ్రమం పెట్టాడు. అనాథ పిల్లలను పోషించాలంటే డబ్బులు ఎక్కడ వస్తాయి? ప్రభువా, ఇంత అనాథ పిల్లలు నువ్వు ఎవరిని అడగకూడదు, నన్నే. ప్రార్థన చేస్తే ఆహారం, ప్రార్థన చేస్తే వాళ్ళకి వస్త్రాలు, ప్రార్థన చేస్తే వాళ్ళకి బ్యాగులు, ప్రార్థన చేస్తే వాళ్ళకి దుప్పట్లు, ప్రార్థన చేస్తే స్కూల్ టీచర్లు, ప్రార్థన చేస్తే స్కూల్ టీచర్ ఫీజులు అన్నీ వచ్చినాయి. దాన్నే ఫాలో అయ్యాడు ఎవరు? సిహెచ్ పాల్ గారిని హుక్కుంపేటలో ఉంటారు, తెలుసుకో, యూట్యూబ్లో కొట్టు. సిహెచ్ పాల్ గారు హుక్కుంపేటలో ఉంటాడు, వైజాగ్ దగ్గర. దేవుడు సిహెచ్ పాల్ గారితో ఏం చెప్పాడు తెలుసా? జార్జ్ ముల్లర్ ప్రార్థన విజయాల పుస్తకం చదువు అని చెప్పాడట దేవుడు. చదవలేదు ఆయన, తర్వాత చదివాడట. ఏం పాల్ చదివావా అని అడిగాడట సిహెచ్ పాల్ గారు. ఓ చదివాను ప్రభువా అన్నాడు. ఏం చదివావు? ప్రభువా, ప్రార్థన చేస్తుంటే పుస్తకాలు, ప్రార్థన చేస్తే ఆహారం, ప్రార్థన చేస్తే బ్యాగులు, ప్రార్థన చేస్తే స్కూల్ ఫీజులు, ప్రార్థన చేస్తే అన్ని వచ్చినాయి ఆయనకి. నువ్వు అలాగే చేయాలి. అయ్యి బాబు, నేను ఎక్కడ చేయగలను అలాగా ప్రభువా? నాకు పిల్లం బిడ్డను పోషించుకోవడం నాకెవరెత్తారు? నువ్వు ఎవరిని అడగకూడదు, నువ్వు నన్నే అడగాలన్నాడు దేవుడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఇంత మహా భక్తులతో దేవుడు ఇలాగే మాట్లాడతాడు. దీన్ని తప్పి ఇంకొక స్వరం ఎత్తేవా నువ్వు సైతానాధీనంలో ఉన్నావు. నువ్వు ఎగిరి 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 పడుతున్నావు. చూసుకో, ఇక్కడ ఎగిరిలే ఉంది కదా, ముందుంది కదా, పైకి వస్తావు. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో పైన ఉంది ఒకటి, తీర్పు ఉంది కదా, అక్కడ ఉంది. ఇక్కడే మార్చుకో, ఇక్కడే మారిపో. అవును ప్రభువుని అడగాలని పశ్చాత్తపడి ఏడ్డం మానేసి ఎవడరేడు యేసుప్రభుని అడగమంటాడు,
తన్నెత్త నేను చంపేస్తానరా, నేను అడుక్కుంటాను, ఏయ్ నేను పిచ్చగానరా హేయ్ అంటావా నువ్వు? యేసుని అడుక్కుంటావా? అడుగు, యేసుని అడుగు, యేసునే అడుగు. ఆయన తప్ప మనకు వేరొక దిక్కు లేదు. ఆయనే శరణం. ప్రభువా నీవే శరణం, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నువ్వేనని పిలిచావు. నేను ఒంటరిగా ఉన్నాను తండ్రి, నీవు తప్ప నాకు ఎవరున్నారు? దారి మధ్యలో సమస్య వెళ్ళిపోతాను. ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, వస్త్రహీనతలో ఉన్నాను, ఉపద్రవాలు ఉన్నాను ప్రభువా అని దేవుడి దగ్గర మొరపెట్టు. మనుషుల్ని అడుక్కుంటావా? ప్రేమ తోడ నీవు పిలువ ఒంటిగానే పయనమైతే, ప్రేమ తోడ నీవు పిలువ ఒంటిగానే పయనమైతే, ధరి నడుమ సొమ్మసిలితి, ధరి నడుమ సొమ్మసిలితి, ఆదరింపనివరు లేక మోకరింతు నీదు బ్రోల, కావవే కృపాలవాల, కావవే కృపాలవాల, కరు చీకటి వేళ పొరుగాలి వీవా, మోకరింతు నీదు బ్రోల, కావవే కృపాలవాల, కావవే కృపాలవాల, కరు చీకటి వేళ. నేను రంజిత్ తోఫీర్ గారు కట్టాడు ఈ పాట. జీవితంలో అలలు వస్తాయి, సేవకుడు ఎవరిని అడుక్కోవాలి? దేవుడిని అడగాలి. దేవుణ్ణి అడగకుండా నువ్వు మనుషుల్ని అడిగితే తప్పే, ఖచ్చితంగా తప్పే, తప్పే. అదేటండి అదేటండి తప్పే అంటున్నాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తప్పే, ముమ్మాటికి తప్పే, తప్పే. అందుకే భక్తులు సాక్ష్యాలు చెప్తున్నాను. మొట్టమొదటి బ్రదర్ భక్సింగ్ అయ్య గారికి దేవుడు చెప్పాడు, అదే చెప్తాను కదా వాళ్ళనే. అదేటయ్యా బ్రదర్ భక్సింగ్ గారు అలా నేను తీసుకోమంటే ఏంటి? రోజు నా చిన్నప్పుడు ఏదో విన్నానులే, బ్రదర్ భక్సింగ్ గారు ఏమన్నాడు, ఈ డబ్బులు అడుక్కున్న వాళ్ళందరూ జర వాళ్ళు బెగ్గర్స్ అన్నాడు. ఆయన అన్నాడు, బాబా ఆయన తిట్టుకెళ్ళి పరలోకి వెళ్ళి, ఏం డబ్బులు అడుక్కుంటా మమ్మల్ని బెగ్గర్స్ అంటావా భక్సింగ్ గారు అని ముట్టుకెళ్ళి వేస్తాను, ఎక్కడున్నావు ఆయన ఎక్కడుంటాడు, నువ్వు ఎక్కడుంటావు చూసుకుంది, కానీ పరలోకం వెళ్ళాక బతుకు మార్చుకోపోతే తప్పు. దేవుణ్ణి అడుగు. మనుషుల దగ్గరికి వచ్చి నేను చూసాను, నిజంగా చెప్తున్నాను. ఒక రోజు అప్పుడు నేను ఇంకా ప్రభువులోకి రాలేదు, అన్యుడిగా ఉన్న దినాల్లో మా అమ్మమ్మ గారు కాకినాడ అదేంటి ధర్మ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే డయాలసిస్ చేస్తున్న సమయంలో పొద్దున్నే ముగ్గురు వచ్చేసి ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేయమంటారా, ప్రార్థన చేయమంటారా, ప్రార్థన చేస్తాం డబ్బులు ఉంటే, ప్రార్థన చేస్తాం డబ్బులు ఉంటే, ప్రార్థన చేస్తాం డబ్బులు ఉంటే, ప్రార్థన చేస్తాం డబ్బులు ఉంటే అంటున్నారు. ఇటు ఇలా ఆడుకుంటున్నారేంటి? ఎంత దారుణం అయిపోయిందండి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? రేపు మీటింగ్ ఉంది, సంఘమే ఖర్చులు భరించాలి, నువ్వు దేవుడిని అడుగు. నేను పిలిచిన దేవుడు, సంఘాన్ని అడుగుతావా? దేవుడు సంఘంతోనే ఇప్పిస్తాడు, కానీ నువ్వు ఎవరిని అడగలేదు, ఆ వ్యక్తిని అడగలేదు. ఎవరిని అడిగావు? నాకు 10,000 కావాలి, ఎవరిని అడగాలి? ప్రభువా 10,000 కావాలి, ప్రభువా 10,000 కావాలి, ప్రభువా 10,000 కావాలి. ఒక సహోదరుడు వస్తాడు, ఆ సహోదరుడు వచ్చి 10,000 ఇస్తాడు. అతన్ని అడిగావు నువ్వు? ఏంటి ఎలాగో అతనే ఇస్తాడు కదా, అతన్ని అడిగేస్తానండి. అతను ఇస్తాడని నీకే తెలుసు? నీకు తెలుసా? దేవుడు అతన్ని పంపిస్తే అతను వచ్చాడు. ఏలియా వెళ్ళి కాకులారా ఆహారం ఎట్టన్నారా, బయటకు వస్తే చచ్చిపోతాడు ఏలియా, బయటకు వస్తే చనిపోతాడు. తన భక్తుని ఆయన కాపాడుకోవడం ఆయన తెలుసు. బయటకు వస్తే చచ్చిపోతాడు, కనబడితే చచ్చిపోతాడు. ఎతికేస్తున్నారు, ఏలియా ఎక్కడ ఉన్నాడు, ఆయన చంపేద్దామని చూస్తుంది ఎవరో, యెజబెల్ మహారాణి గారు పంపింది దూతలను. ఎతుకుతున్నారు, ఎక్కడున్నాడు రా. ఒకవేళ ఏలియాకి శిష్యులు లేరా? ఉన్నారు. ఆ శిష్యులు ఎవరైనా ఆహారం పట్టుకొచ్చారు అనుకో, అసలు దూతలందరూ ఎవరి మీద టార్గెట్ ఇట్టుంటారు? శిష్యుల మీదే. ఈయన ఫాలో అవ్వండిరా, ఆహారం పెడతారు, అదిగో దొరికాడు అని దేవుడు కాకులను ఉపయోగించుకున్నాడు. కాకులు ఏ ఆహారం పట్టుకుపోతూ ఉంటాయి, ఏ పట్టుకుపోతున్నాయి అనుకుంటారు. ఎవరు చూసినా కాకులు ఎవరికైనా ఆహారం పట్టుకెళ్తానే ఎవడైనా అనుకుంటాడా? కనీసం మనిషికి కూడా ఆలోచన రాకుండా చేశాడు దేవుడు. కనీసం మనిషికి కూడా ఆలోచన రాకుండా చేశాడు దేవుడు.
ఆ కాకులు అయ్యి ఎత్తుకుపోతున్నాయి చూడండి, పొద్దున్నే టిఫిన్ పొట్లాలు అవి పాడేస్తుంటాయి కాకులు. అలాగే అయ్యే పట్టుకుపోతున్నాయి, ఇదేంట్రా కాకులు నీళ్ళు అట్టుకెళ్తున్నాయి కాకులు ఇవి కూడా అట్టుకెళ్తున్నాయా అనుకున్నారు. కానీ ఆ కాకులు అట్టుకెళ్తుంది ఎవరికి అనుకోలేదు, ఏలియాకి. మనుషులు అట్టుకెళ్తే మనుషులు ఫాలో అయిపోయి ఏలియాని చంపేద్దరు. దేవుడు అంతగా పోషిస్తాడయ్యా, అంతగా పోషించే దేవుడు మన దగ్గర ఇట్టుకొని మనం ఏం చేస్తున్నాం? ధర్మం చెయ్యండి బాబా, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి నాయన, ధర్మం చెయ్యండి. నేను చెప్తున్నాను తప్పు. ఏంటిది నువ్వు చేసేది? మీటింగ్ ఎట్టండి అయ్యా, మీటింగ్ ఎట్టండి, డబ్బులు ఇవ్వండి. తప్పు చేసేస్తున్నావు. మరి చెప్తున్నావు, తప్పు చేస్తున్నావు నువ్వు. దేవుడిని అడుగు, దేవుడు పెట్టమంటే పెట్టలేదు, డబ్బులు ఇస్తే పెడతాను, లేదు పెట్టలేను ప్రభు, ఏదో చేసి పెడతాను ప్రభు, నాకు ఆసక్తి ఉంది, ఏదో నేనే పెడతాను, ఎవరి మీద భారం మోపరు. అప్పుడు వాళ్ళే వచ్చి ప్రభు వాళ్ళతో చెప్తాడు, నీ సేవకుడు భారంలో పాలు పంచుకో అంటాడు. వాళ్ళే వస్తారు, నీతో చేయగలుగుతాడు. అంతేగాని నువ్వేమో పట్టుకొని బలవంతం పెట్టేస్తున్నావు. చాలా మంది చెప్పి ఏడుసారు నాకు. అదిగో చెప్తున్నాడు, ఎంతమంది చెప్పుకున్నారు మనతో? మైక్లో చెప్పరా, ఎంతమంది చెప్పుకుంటారు మనతో? చాలా మంది చెప్పారు. అర్థమైందా? చాలా మంది చెప్పారు. ఇప్పటికి ఈ రోజుకి నిన్న కూడా చెప్పారు. మొన్న ఒక సహోదరుడు ఫోన్లో చెప్తున్నాడు, ఏంటిది, ఏమి మెసేజ్ వెళ్ళింది బయటికి. అందుకే హిందువులు అన్యులు ఈ పాస్టర్లు అడుక్కుంటారు డబ్బులు, 10 వంతులు అలాగే ఇలాగ అడుక్కున్నారని చెప్తున్నాడు. ఆయన భక్తుడిగా తయారు చేయరా బాబు అంటే భక్సింగ్ గారు. ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా, భక్సింగ్ అయ్య గారు ఏం చెప్తున్నానంటే, నేను మహాభక్తుల్నే మాదిరిగా పెట్టుకున్నాను. యేసయ్య నాకు ఫస్ట్ గురి, రెండో గురి పౌలు భక్తుడు. చెప్పేస్తున్నాను కదా, బైబిల్ లేఖనాలు ఆయనే. తర్వాత మహాభక్తులు ఎవరు? ఇక అల్టిమేట్ గా నాకు భక్సింగ్ అయ్య గారే. ఇక భక్సింగ్ అయ్య గారు తర్వాత డిఎల్ మోడీ గారు, ఏంటి అండి, జాన్ వెస్లీ గారు, జార్జ్ వీట్ ఫీల్డ్ గారు, ఏమండి, చార్లెస్ స్పర్జన్ గారు, జార్జ్ ముల్లర్ గారు, అంటే చాలా అందరికంటే ఎవరంటే భక్సింగ్ అయ్య గారు. ఎందుకు అంటున్నానంటే, బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, సమస్తమును పరీక్షించి, మొదటి దశ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూసుకో. ఇప్పుడు భక్సింగ్ గారికి వేరు ఎందుకు చెప్తున్నాను? నువ్వు భక్సింగ్ గారు ఒకసారి చరిత్ర చదువు, నువ్వు మారు మనసు వచ్చేస్తాయి. మళ్ళీ కానుకలు ఎక్కడ అడుక్కో, చదువు, నీకు అర్థం. మొదటి దశ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టు. అది ఇప్పుడు ఈ విశ్వాసులందరినీ పరీక్షించాను, ఈ సేవకులందరినీ పరీక్షించాను. భక్సింగ్ అయ్య గారు మేలైన మాటలు చెప్తున్నారు, భక్తి మాటలు చెప్తున్నారు. జార్జ్ ముల్లర్ గారు మేలైన మాటలు చెప్తున్నారు, డబ్బుల విషయంలో దేవుణ్ణి అడుక్కోవాలంటున్నారు. డిఎల్ మోరీ గారు మేలైన మాటలు చెప్తున్నారు, దేవుణ్ణి అడుక్కోవాలంటున్నారు. జాన్ వెస్లీ గారు మేలైన మాటలు చెప్తున్నారు, దేవుణ్ణి అడుక్కోవాలంటున్నారు. అంటే చార్లెస్ స్పర్జన్ గారు, జాన్ హైడ్ గారు, ఏమండి, వీళ్ళందరూ దేవుణ్ణి అడుక్కోవాలి, దేవుణ్ణి అడగాలంటున్నారు. అందరిలో ఎక్కువ శాతం భక్సింగ్ అయ్య గారు ఏం చెప్పాడు తెలుసా? ఆయన ప్రసంగం చెప్తూ కానుకలు ఇస్తేప్పుడు, మీలో ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని భక్తిగా బ్రతుకుతున్నారో వాళ్ళే మీ 10వ వంతులు స్వేచ్ఛార్పణలు వెయ్యండి, మిగతా వాళ్ళు మీ కానుకలు వేయొద్దు, మీ డబ్బులు దేవుడికి వద్దు అని చెప్పేవాడు ఆయన. ఏం చెప్పేవాడు కానుకలు ఇచ్చే సమయంలో? మీలో ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది నూతన జన్మ పొంది బాప్తిసం తీసుకుని ప్రభువు కొరకు బతుకుతున్నారో వాళ్ళే మీ స్వేచ్ఛార్పణలో 10వ వంతులు వేయండి, మిగతా వాళ్ళు డబ్బు దేవుడికి వద్దు. మిగతా వాళ్ళ డబ్బు దేవుడికి అవసరమా? నువ్వు పాపంలో ఉంటూ నువ్వు డబ్బు వేస్తావా? నువ్వు పాపంలో ఉంటూ నేను డబ్బు అడుక్కోవడమా ఏంటిది? అప్పుడు అన్ని వేల మందిలో 100 మంది 150 మంది లేచివారట. లెగిస్తే నీకు శాపం అని కూడా అంటారు. ఇంకెవరు లెగుతాడు? బాప్దేశం లేని వాళ్ళందరూ లెగరు, సువార్త తింటున్న వాళ్ళందరూ లెగరు. నువ్వు మారుమనసు పొందివా? నువ్వు బాప్దేశం తీసుకున్నావా? నువ్వు ప్రభుకి ఇష్టడుగా బ్రతకట్లేదా? ప్రభుకి నీ డబ్బులు ఎందుకు? నువ్వు దేవుని కొరకు బ్రతికితే తప్ప కదా దేవుడికి కావాలి నీ డబ్బులు. సో అందుకే భక్సింగ్ అయ్య గారు ఎంత ఇష్టపడ్డానండి నేను. నా కానుక పెట్టి మీద చూపిస్తాను మీకు, నా కానుక పెట్టి చూపిస్తాను నెక్స్ట్ టైం. ఏమండి, ఇప్పుడైతే ప్రధాన దేవుని మందిరం కట్టబోతున్నాం కాబట్టి, ప్రత్యక్షత కాబట్టి వేరే విషయం. ఎవడు అడ్డు పెట్టలేడు ప్రపంచంలో, ఎవరు నన్ను బోలన మంది ఆపుదామని. అదో దెయ్యాలు. నేను అసలు ఎవరికి భయపడినా,
నేను దేవుడి కోసం ఎక్కడ పరిగెట్టను రా అని భయపడతాను తప్ప నన్ను ఎవడైనా ఆపేస్తాడని అసలు భయపడను. ఇంతకుముందు భయపడలేదు. ఇంతకుముందు ప్రేమతో లొంగాను కానీ ఎవరు భయపడలేదు. ఇప్పుడు ఏమండి మందిరం కడతా అప్పుడు చూద్దురు కానీ మందిర ప్రత్యక్షతలో పెద్ద మందిరం మన కట్టబడబో త్వరలో ప్రార్థన చేయండి అందరూ. ఆ మందిరం కట్టబడిన తర్వాత నా కానుక పెట్టి మీద నేను ఏం రాస్తాను చూద్దురు కానీ ఏం రాస్తాను తెలుసా? బ్రదర్ భక్సింగ్ గారు ఏం చెప్పారు అదే, మీలో ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని వాళ్ళే 10 వంతులు స్వేచ్ఛార్పణలు వేయాలి, మిగతా వాళ్ళు నీ డబ్బు దేవుడికి వద్దని రాస్తాను. నేను రాస్తాను చూద్దురు కానీ మీరు. భక్సింగ్ గారు సమస్తమును పరీక్షించి నువ్వు సంత మార్కెట్కి వెళ్తారు, ఆడవాళ్ళకి ఇవ్వండి మైకు, ఆడవాళ్ళకి ఇవ్వండి. సంత మార్కెట్కి వెళ్తారు, మామగారికి ఇవ్వండి, ఇంట్రెస్ట్గా వింటున్నారు, మామ చెప్పాలి నాకు సమాధానం. సంత మార్కెట్కి వెళ్ళినప్పుడు చెప్పాం పర్లేదు, తీసుకుని మైక్ త్వరగా, చిన్న మోసమే. సంత మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక మాట అడుగుతాను చెప్పండి, సిగ్గుపడద్దు. సంత మార్కెట్కి వెళ్ళినప్పుడు ముద్ర బెండకాయలు కొంటారా లేత బెండకాయలు కొంటారా? అలాగే సంత మార్కెట్కి వెళ్ళినప్పుడు పుచ్చిపోయిన వంకాయలు కొంటారా మంచి వంకాయలు కొంటారా? ముద్ర బెండకాయలు కొంటారా లేత బెండకాయలు కొంటారా? ఎందుకు కొంటారు అంటే బాగా పరిశీలించారా లేదా? బెండకాయల్ని పరిశీలించకుండా ఏమైనా చేస్తారా? చాలు. సమస్తమును పరీక్షించి భక్తుడు అదే చెప్తున్నాడు. మొదటి దశను 5వ అధ్యాయం 21-22లో సమస్తమును పరీక్షించి లేని దాన్ని చేపట్టుడి. ఈ భక్తులందరినీ పరీక్షించుకోవాలి. భక్సింగయ్య గారు మేలేని మాట చెప్పాడు. నిజమే కదా? మారు మనసు లేకుండా, నీకు పాపక్షాపం లేకుండా, నీ భక్తి లేకుండా నీ డబ్బు ఎందుకు దేవుడికి? పరీక్షిస్తే మేలైంది అదే. చాలా మంది భక్తులు చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు, బైబిల్ కూడా అదే చెప్తుంది, దేవుడు అదే చెప్తున్నాడు. నన్నే అడగండి, నన్నే అడగండి, నన్నే అడగండి, నన్నే అడగండి, నన్నే అడగండి, నన్నే అడగండి అని దేవుడు చెప్తాడు. సో సమస్తమును పరీక్షించి నేను లేత బెండకాయలే కొంటాను. ముద్ర బెండకాయలు నేను ఎందుకు కొనాలా? ఆ లేత బెండకాయే భక్సింగ్ అయ్యారు, ఆ ముద్ర బెండకాయలే ఇంకెవరైనా డబ్బులు అడుక్కునే వాళ్ళు ఎవరంటే వాళ్ళు దేవుణ్ణి అడుక్కునే వాళ్ళందరం లేత బెండకాయలు, మనుషులు అడుక్కునే వాళ్ళందరం ముద్ర బెండకాయలని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వద్దాం వాక్యంలోకి. ఇప్పుడు మరి కానుకలు ఎప్పుడు తీసుకోవాలి? అసలు రక్షించబడతాడు ఒక వ్యక్తి, మారు మనసు పొందుతాడు, బాప్తిసం తీసుకుంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు కానుకలు తీసుకోవడం ఏంటి? అసలు ఎక్కడ పడితే అక్కడ ఎలా తీసుకుంటావు? చూడండి, ఒక క్రమం పెట్టాడు. క్రమం ఉందండి బైబిల్లో. నియమము ఉన్నది. తర్వాత దేవుడు చెప్తాడు, దేవుడు చెప్పినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత విషయం, సెకండరీ. ఫస్ట్ మ్యాండేటరీ ఏంటి? ప్రప్రథముగా తప్పనిసరిగా కానుకలు తీసుకోవలసిన దినము రోజు ఉన్నది. మిగతా టైంలో తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఎలాగా? మళ్ళీ ఇదో గొడవ. దేవుడు వారికి చెబితే మిగతా సమయాల్లో కూడా నీ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఏమండి 5,000 ఇమ్మని ప్రభువు చెప్తున్నాడని మీకు, ఇక్కడ నువ్వు 5,000 కోసం ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆ వ్యక్తికి ఎవరు చెప్తున్నారు? అక్కడ ప్రభు చెప్తూ ఉంటాడు. అది వేరు, అది సెకండరీ. కానీ ఇంటికి వెళ్ళి బ్రదర్ సిస్టర్ ప్రార్థన చేయడానికి వచ్చానండి, వెళ్తానండి అంటే ఏంటి? ఆ జోబిలు వంక ఇలాగా వెళ్ళమంటారండి అంటే అర్థం ఏంటి? ఒక మూమెంట్ ఇస్తాం, ఆ మూమెంట్ ఏంటి? టక్కన లెగిసి వెళ్ళిపోం. కొంతమంది టక్కన లెగిసి వెళ్ళిపోయిన ఇలాగ మూమెంట్ ఏంటి? ఇలా అయ్యగారు అదే డబ్బులు నువ్వు ఇంట్లో ఉంటే డబ్బులు తెచ్చేస్తుంది ఆవిడ. దేవుడు చెప్పు, వాళ్ళు వాళ్ళు నువ్వు ఇంటికి వెళ్తేనే ప్రేరేపించబడ్డారా? నీ కానుకలు ఎందుకు ఇంటింటికి వెళ్ళి తీసుకోవద్దు అంటున్నానంటే ఇక్కడ బుర్ర పని చేయట్లేదు. నువ్వు వాడి ఇంటికి వెళ్ళడం వల్ల కానుక నీకు వచ్చింది, ఇంటికి వెళ్ళకపోతే వస్తుందా? నిజంగా దేవుడు చెప్పినోడైతే నువ్వు వాడి ఇంటికి వెళ్ళకపోయినా నీకు ఆ కానుక నీ దగ్గరికి వస్తుంది కదా. ఇది నా పాయింట్. నీకు నిజంగా ఆ వ్యక్తికి దేవుడు చెబితే నువ్వు ఇంట్లో ఉండు, అదే కానుక నీ దగ్గరకు వస్తుంది కదా. నువ్వెందుకు ప్రత్యేకంగా వెళ్తున్నావు? నువ్వు విజిట్ చేయకుండా నీ కానుకలు వస్తాయా? నువ్వు విజిట్ చేయకుండా నీ కానుకలు వచ్చినాయా? విజిట్ చేయకుండా వచ్చిన కానుకలు కూడా ఎలా తెస్తున్నావు? దేవుడు చెప్పాడండి. ఎవరు చెప్పారు? దేవుడు మీకు 5,000 ఇమ్మంటున్నాడండి బాబు. అప్పుడు వెంటనే మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం అని భార్యని అడుగుతాడు. 5,000 కోసం. చూసావా ఎంత సంతోషం ఉంటుంది అప్పుడు, ఆనందం. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి 5,000 తక్కువ వచ్చినాయండి బాబు, చాలా బాధపడిపోతున్నానండి, 5,000 అండి బాబు. ఆడు బాధతో అయ్యో ఎందుకండి, అయ్యో పాట గారు ఇస్తాడు మంచి మనసుతో, వందనాలండి. అది కూడా నువ్వు చేయకూడదు. నీ సమస్య, నీ కష్టం, నీ బాధ ఎవరికి చెప్పాలి?
దేవుడి దగ్గర మోకరించి, ప్రభా 5,000 కావాలా, 5,000 కావాలా, 5,000 కావాలా, 5,000 ప్రభు అసలు అడుగుతున్నావా దేవుడి దగ్గర? 5,000 కావాలి అడిగేసాను చూసుకో అని అడగకుండా నువ్వు ఎవరిస్తారు? నువ్వు అసలు అడగకుండా ఏంటిది? ఇంటికి వెళ్ళావు కాబట్టి ఆ కానుక నీ చేతికి వస్తుంది. ఇంటికి వెళ్ళకపోతే వస్తుందా? ఏమండి, ఇంటికి వెళ్ళాం వాళ్ళు ఇచ్చారండి, మేము అడగలేదండి. ఇంటికి వెళ్ళకుండా వాళ్ళు ఇస్తున్నారా నీకు? అదే చెప్తాను. ప్రభువు చెబితే వస్తే తీసుకోవడం వేరు, మ్యాండేటరీ సెకండేటరీ. మ్యాండేటరీగా ప్రప్రథమకంగా చేయాల్సిన పనులు ఏంటంటే 10వ వంతులు స్వేచ్ఛార్పణలు పొత్తనమని ఇవ్వమని ఉంది. ఎవరు ఇవ్వాలి? మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షించబడి భక్తిగా ఉండాలి. నువ్వు దేవుని కోసం బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా నువ్వు 10వ వంతులు ఇవ్వాలి దేవుడికి. ఇవ్వాలి. యేసుప్రభు చెప్పాడా మత్తయి 23:23లో? వాటిని మానక వీటిని చేయాలి. ఎట్లు మానకూడదు? 10వ వంతులు మానకూడదు. జాలి, కనికరం, న్యాయము ఇవన్నీ చేయాలి. విశ్వాసము ఇవన్నీ చేయాలి. ఎట్లు మానకూడదు? 10వ వంతులు మానకూడదు. ఎవరు? భక్తులు. అయితే ఈ 10వ వంతులు స్వేచ్ఛార్పణలు ఎప్పుడు ఇవ్వాలి? ఇదే మ్యాండేటరీగా చెప్తాను. ప్రప్రథమంగా నియమించబడింది. మిగతా రోజుల్లో నువ్వు కానుక పెట్టి పెట్టకూడదు. మా దగ్గర ఉంది కానుక పెట్టి. మిగతా రోజుల్లో పెట్టకూడదు. దేవుడు చెప్పాడు నాకు కానుక పెట్టి ఇప్పుడు దేవుని మందిర ప్రత్యక్షత కొరకని రాయమని చెప్పాడు బాబు దేవుడు నాకు. ఏమండి, ఒక సహోదరికి ఇస్తే రెడ్ ఇంక్తో రాత్తదని చెప్పాడు దేవుడు. నేను వాళ్ళ పేరు ఇంకి చెప్పలేదు వాళ్ళకి. నేను తెలుసా నీకు? వాళ్ళకి ఇంక్ గట్ట చెప్పలేదు. ఇవ్వండి అంటే చూడండి, రెడ్ ఇంక్తోనే రాస్తారో అప్పుడు దేవుడు చెప్పినట్టు అది అన్నాను. వీళ్ళు ఇల్లు అనుకుని ఉంటారు. వాళ్ళు రెడ్ ఇంక్తోనే రాశారు. అది రెడ్ ఇంక్తో రాశారు కానుక పెట్టి మీద. నేను చెప్పలేదు వాళ్ళకి చెప్పలేదు నేను. ఇంకొక సహోదరికి ఇవ్వండి, మీరు చెప్పొద్దు, ఒక ఇంకుతో రాస్తారు చూడండి అని. రెడ్ ఇంకుతో రాసి నాకు చెప్పాడు దేవుడు. రెడ్ ఇంకుతో నాకు దర్శనంలో స్పష్టంగా చూపించాడు దేవుడు. దేవుని మందిర ప్రతిష్ఠిత కొరకు దేవుని మందిర ప్రతిష్ఠిత కొరకు దర్శనం ప్రకారం వచ్చింది కానుక పెట్టి. మళ్ళీ ఈ ప్రతిష్ఠిత కొరకు ఎవరైనా దేవుడు చెప్తే వాళ్ళు వచ్చేస్తారు, అది వేరు. మ్యాండేటరీగా ప్రప్రథమంగా ఎప్పుడు తీసుకోవాలని బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో చెప్పాడు. చూడండి, నియమం ఉంది. ఇదే నియమం. దీన్ని దాటి ఎప్పుడు పడితే అప్పుడు చిక్కాలు తొడిగి ఇళ్ళగా ఎట్టడం, ఈ నియమం దాటకూడదు. ఇంకా ఈ నియమం దాటకూడదు. గురువారం పెట్టకూడదు కానుక పెట్టి, శుక్రవారం పెట్టకూడదు. నువ్వు స్పెషల్ మీటింగ్లు పెట్టుకో, నువ్వు లక్షలకు వచ్చి పెట్టు, ఇంత చిక్కాలేసి ఇలా వచ్చి గుచ్చుతారు. ఆడి ఇత్తలేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోతుంది చిక్కం. ఆడు రావాలి అక్కడికి, నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళిపోతావేంటి అట్టుకొని? ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. తప్పు. దేవుడు తప్పు వేస్తాడు. ముట్టుకెళ్ళి పైకి వెళ్ళక తప్పు. దేవుడిని అడుక్కో. ఎందుకది ఇలాగే దేవుడి కోసం ఏముండవు. తప్పు అంటున్నాను కదా. మళ్ళీ తప్పున్నారా? నువ్వు దేవుడిని అడుక్కో. దేవుడి కోసం నువ్వు అడుక్కోడు ఏంటి? దేవుడిని అడుక్కో. నిన్ను పిలిచింది ఎవరు? సేవకే. మీరు పిలిచారు నన్ను సేవకే. మీరు ఎవరు నన్ను సేవకు పిలిచారు? మిమ్మల్ని అడుక్కోవడం ఏంటి? వాళ్ళ ద్వారా దేవుడు దీవించడం నా తండ్రిని అడుగుతాను బాబు. నాకు తండ్రి ఉన్నాడు. నాకు నాన్న లేకపోతే తర్వాత నాకు నాన్న ఉన్నాడు కదా. ఆయన మహాధనవంతుడు. క్రీస్తు యొక్క ప్రతి ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరం కూడా తీరుతాడు. అక్కడికి వస్తాను, కంగారడద్దు. ఏమండి, జాగ్రత్త. ఇప్పుడు నియమం ఏంటి? ఏ రోజు దండాలి? గురువారం గుచ్చుతాను, శ్వాసం మీటింగ్లు ఎలా గుచ్చుతాను, చిక్క పెట్టుకొని కర్రెట్టి అట్టనా. మీరు అలాగే పాటలు పాడండి, మా ఊళ్ళు తానుకులు దండెత్తారు అన్నాడు ఒక అతను ఒకప్పుడు. చిచ్చి ఈ దండెత్తవేంటి? ఆడేదో పాపం పేదోడు వస్తాడు, ఏరా ఏంటిది? దేవుడికి ఇవ్వండి, దేవుని దీవించబడుతుంది. ఎందుకది? నువ్వు శద్రక్ మేషక్ అబేద్నెగోలు చేయి, దేవుని అడుగు, దేవునికి ఇస్తాడు. దేవుడు ఇప్పిస్తాడు, అతని ద్వారా నీకు ఇస్తా అంటున్నాను కదా. దేవుడు ఆ వ్యక్తులతోటే నీకు ఇప్పిస్తాడు. నీకు ఎవరు ఇప్పించాలి? నువ్వు అడగకూడదు అస్సలు. ఎంత మాట కూడా నీ నోట్లోండి డబ్బులు కానుకలు అనే మాట కూడా రాకూడదు. అసలు రాకూడదు. వస్తే ఏం రావాలి? మాటలు ఏం రావాలి చెప్పండి? పరిశుద్ధులయుండు దైవ చిత్తమున పెరుగుడి, యథార్థులయుండు పరిశుద్ధులయుండు
నడతలలో వస్త్రములలో ఆటంకములేమియు లేకుండా, మాటలలో వస్త్రములలో ఆటంకములేమియు లేకుండా, అడుగు ప్రశ్న జవాబులలో విడువక చూపుము పరిశుద్ధత. పరిశుద్ధులయుండుడి, దైవ చిత్తమున పెరుగుడి, యథార్థులయుండుడి, పరిశుద్ధులయుండుడి. ఏమని చెప్పాలా? పరిశుద్ధులుగా. మీరు పిలిచిన వారు పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులు. యథార్థం ఎందులో? ఎందులో? నడతలలో వస్త్రములలో ఆటంకములేవియు లేకుండా, నడతలలో వస్త్రములలో ఆటంకములేవియు లేకుండా, అడుగు ప్రశ్న జవాబులలో విడువక చూపుము పరిశుద్ధత. పరిశుద్ధులయుండుడి, దైవ చిత్తమున పెరుగుడి, యథార్థులయుండుడి, పరిశుద్ధులయుండుడి. పరిశుద్ధులే ఉండండి అని చెప్పాలి తప్ప డబ్బులు ఇవ్వండి, 10 వంతులు ఇవ్వండి, 20 వంతులు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి వాడు. వాళ్ళకి ఏం బోధించాలి? పరిశుద్ధులే ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, యథార్థులుగా ఉండండి, నడతల్లో యథార్థంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా ఉండండి. ఇవి నువ్వు బోధించాలి. ప్రతి దిక్కున ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, శ్రమల్లో దుఃఖంలో దేవుడితో ఉండాలి అని నువ్వు చెప్పాలా. ఇవి నువ్వు బోధించడం అనేసి నువ్వేం బోధిస్తావు? డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, తప్పు అంటాను. ఇప్పుడు మ్యాండేటరీ ఏంటి? దానంటే మ్యాండేటరీ అంటున్నాడు, చెప్పట్లేదు అనుకోవద్దు, కంగారు చెప్తాను. అప్రప్రథమంగా ఎప్పుడు కానుకలు తీసుకోవాలో బైబిల్లో ఉంది. ఈ రోజు తప్ప ఇంకో దినాలు తీసుకోవడానికి వీలు లేదు, అంతే. దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళకి దేవుడు చెప్తే వచ్చి తీసుకుంటా. సెకండేటరీ. మ్యాండేటరీగా నియమించబడిన రోజు కానుకలకి నియమించిన రోజు, వాడొచ్చి ఇవ్వాల్సిన రోజు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుడు జీవ గ్రంథంలో తన భక్తుడి ద్వారా రాయిస్తున్నాడు. ఈ అంత్యకాలంలో భక్సింగయ్య గారికి బయలుపరిచాడు, ఆయన ద్వారా మాకు బయలుపరిచాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 1వ వచనం నుంచి. పరిశుద్ధుల కొరకైన చూడండి జాగ్రత్తగా వినండి. నియమించిన రోజు వినండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. ఇంతకు ముందు ఎవరికి నియమించాడంట? గలతీ సంఘానికి నియమం పెట్టేశాడు. నియమం అంటే ఏంటి? పాటించవలసిందే. ఇంతకు ముందు ఎవరికి నియమించాడు? గలతీ సంఘానికి నియమించాడంట. ఏంటది? పరిశుద్ధుల కొరకైనా కానుకలు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఎవరెయ్యాలి, ఎవరికి నియమించాడు? గలతీ సంఘానికి ఇంతకు ముందే నియమించేసాను, అది మీకు తెలుసు కదా, అలాగే మీరు కూడా చెయ్యండి. ఎలాగా? కింద చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం. పౌలు ఎక్కడో ఉంటాడు, ఎప్పుడుగో వస్తాడు కొరింథీ పట్టణానికి. ఎఫెసు నుండి రావడానికి చాలా టైం పడుతుంది. పౌలు వచ్చినప్పుడే వీళ్ళు కానుకలు పోజేసేవారంట. ఎప్పుడు పోజేసేవారు? పౌలు వచ్చినప్పుడే. ఎవరు వీళ్ళు? క్రీస్తునందు ఉన్నవారా, క్రీస్తులో లేనివారా? క్రీస్తులో ఉన్నవారు. మరి క్రీస్తులో లేనివాడు వచ్చి ఆదివారం కానుక ఎందుకు వేస్తాడు? ఆడు రక్షణ పొందాడా? ఆడు మారమనసు పొందాడా? ప్రభు బల్లో పాలు పంపులు పొందుతున్నాడా? ఆడు ఆరాధన చేస్తున్నాడా? ఆడు ప్రార్థన చేస్తున్నాడా? ఆడు అసలు నరకవనుడు తప్పించుకున్నాడా? నరకవనుడు తప్పించుకున్న డబ్బులు దేవుడు తీసుకుంటాడా? ఈ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎవడో ఒక ఆయన దెయ్యం వెలగొట్టాడంట, కానుక సమర్పించుకోవడం చాలు అన్నాడంటే. ఏంటి బుద్ధిహీనత? మా ఊర్లో కాంటాయన్ ఉంటాడు. ఆ కాంటాయన్ ఎవరో పాస్టర్ గారు దెయ్యం ప్రార్థన చేశాడు, దెయ్యం పోయిందంట. సంతోషం అన్నాను. మరి చర్చికి వెళ్ళలేదంటే, ఆయన మీకులా చెప్పలేదండి, నాకులా చెప్పపడం అంటే, మీరు యేసు ప్రభువే నమ్ముకోవాలి, ఆయనే మోక్షం అంటున్నారు, ఆయన అన్నాడు అండి చర్చికి వచ్చి కానుక ఇచ్చుకోండి అన్నాడంట. ఏమన్నాడు? ముందుంది, ప్రతి దానికి ముందుంది తీర్పు. తెలిసిపోద్ది. నాకే తెలిసిపోతుంది, మీకు తెలుతులేదో తీర్పు ఉందని.
నా ఆత్మ నరకం నుండి కాపాడటం ఇంపార్టెంట్, కానుక అసలు అసలు డబ్బు ఇంపార్టెంటే కాదు. కాకుల ద్వారా పోషిస్తాడు దేవుడు రా బాబు నిన్ను. డబ్బు ఇంపార్టెంటే కాదు అని చెప్పడానికే కాకోలని పెట్టాడు బైబిల్లో సేవకుడికి. అది మర్చిపోయావు నువ్వు. ఏమండి? ఆ ఎప్పుడో ఒకసారి వస్తాడు పౌలు, అప్పుడు కానుకలు పోగు చేసేవాళ్ళంట. అలా పోగు చేయకుండా నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి ఆదివారమున నియమించేశాడు. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఎలాగా? తాను వర్ధిల్లిన కొలది ఎలా, లేకపోతే ఆడి దగ్గర లేకుండా ఇచ్చేమంటున్నాడా? వర్ధిల్లిన కొలది. ఆడి దగ్గర లేకుండా లాగేసుకోంటున్నాడా? ఆ వారంలో నువ్వు పని చేయలేదు, నువ్వు ఇవ్వకూడదు. నువ్వు పని చేయలేదు కదా, నువ్వు వర్ధిల్లావు ఈ వారంలో. ఏమైనా నువ్వు వర్ధిల్లకుండా నువ్వేమేస్తావు దేవుడికి? కొంతమంది కానుకలు వేస్తలేదు. ఏంటిది? ఎప్పుడు చెప్పాడు? ప్రతి ఆదివారమే కానుకలు ఎందుకు ఏమన్నాడు? ఎవరైనా కానుకలు వేయడం కోసం చర్చికి వెళ్తారా? కానుకలు వేయడం కోసం ఎవరైనా అసలు కూడుకుంటారా ఆదివారం? కూడుకోరు. అసలు ఆదివారం అనే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? అపోస్తుల కార్యములు 20:7 ప్రకారం వచ్చింది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అది కథ. ఆదివారం ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకుంటారు కదా, అప్పుడు ఎలాగో ప్రభు శరీరం కోసం ప్రభు రక్తం కోసం కూడుకుంటారు కదా. కూడుకోవడం ఎందుకు కూడుకుంటారంట? రొట్టె విరుచుటకు కూడుకుంటారు. కానుకల కోసం కూడుకోరు. కేవలం ఆయన శరీరం ఆయన రక్తం తీసుకోవడం కోసం కూడుకుంటారు. అర్థమైందా? ఎందుకు ఆయన శరీర రక్తం కూడుకోవాలో? తినడానికి. అవి తినకపోతే మనం తిరిగి లేకము, మోక్షానికి వెళ్ళం, పునరుద్ధానం కూడా వరకు జరగదన్నాడు యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపు. సో ఈ సిద్ధాంతం ప్రకారం అంత్యదినం నువ్వు లెగవాలంటే, మృతుల పునరుద్ధానికి జరగాలంటే, పరలోక రాజులు నువ్వు యుగాలు జీవించాలంటే ఏం తినే ఏం తాగాలి? నా శరీరము తిని నా రక్తము త్రాగాలి. అందుకొరకు ఎప్పుడు కూడుకోవాలి? ఆదివారం కూడుకోవాలి. ఆదివారం కూడుకున్నప్పుడు ఇంకో పని చెయ్యండి అని నియమిస్తున్నాడు. ఏంటది? చందా పోగు చెయ్యండి. ఆదివారం ఏం చేయాలా? చందా పోగు చేయవాలి. ఇది ఎలా? మళ్ళీని తాను వర్ధిల్లిన కొలది. ఎప్పుడు చెప్పండి? ఆదివారం మాత్రమే. ఇంకెక్కడైనా ఎత్తుక్కో. కొత్త నిబంధనలో ఉందేమో గురువారం ఏరుకోమన్నాడు. ఏంటి? కొంతమంది గురువారం మాటలు, కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడే. ఇంకా భక్సింగ్ గారు ఇది పాటించాడండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఆయన పాటించాడండి. మహాభక్తుని తీసుకుంటాయ్యా, భక్సింగ్ గారిని తీసుకుంటారా బాబు. భక్సింగ్ గారిని ఫాలో అవ్వండి. ఒక్కసారి దయోజనుడు భక్సింగ్ గారి పుస్తకం చదువు. ఎల్లు భక్సింగ్ గారి సహవాసానికి వెళ్ళు. అన్ని కొట్టుకుంటున్నారండి బాబు. తర్వాత దెయ్యాలు ఏర్పడ్డాయండి. ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఎంత మహాభక్త సమూహంలోనైనా దెయ్యాలు చొరబడతాయి. ఇప్పుడు సాతానుడు అప్పుడు ఏదో చొరబడ్డాడు, ఇప్పుడు సమాధాన పరిచాడు దేవుడు. ఒక్కసారి భక్సింగ్ గారి దగ్గరికి సహవాసానికి వెళ్ళి చూడండి అక్కడ విధానాలు. ఆదివారం తప్ప ఇంకెక్కడ ₹1 కూడా కానుకు. మొన్న యూత్ మీటింగ్స్ పెట్టారండి భక్సింగ్ గారి సహవాసాలు ఇబ్రోన్లో. మేలో జరిగినాయి 2023 అనుకుంటా. కరోనా తర్వాత అదే జరిగింది. ఎన్ని వేల మంది వచ్చి ఉంటారు? కనీసం ఒక 15,000 మంది 20,000 మంది వచ్చి ఉంటారు. ఇంకెక్కువ వచ్చి ఉండొచ్చు, నాకు తెలియదు. యవనస్తులు ఎంత సొమ్ము అయి ఉంటది, ఎంత డబ్బు ఖర్చు ఉంటది వాళ్ళకి. కొన్ని లక్షలు చెప్పలేం. చాలా డబ్బు. ఆహారం పెట్టాలి, భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలి, కాఫీలు, పాలకే వేలు అయిపోతున్నాయి. 5 రోజులు ₹1 కానుకలు ఎవరి దగ్గరికి వచ్చి చంచినట్టుకు వచ్చి అలా గుద్దారా? ఆ భక్తుడు చెప్పిన పాఠాలు ఇప్పటికీ నేర్చుకుంటున్నారండి. ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ రోజుకి భక్సింగ్ గారి సహవాసంలో భక్సింగ్ గారు అదే చెప్తున్నాను కదా, లేత బెండకాయలు ఏరుకుంటున్నాను. నీకు ముద్ర బెండకాయలు కావాలేమో పట్టుకెళ్ళి. సమస్తమును పరీక్షించి మేలైందని పరిశీలించి అసలు పరిశోధించకుండా దేవుడు భక్సింగ్ గారి సహవాసంలో పెట్టాడు. బతికిపోయాను. లేకపోతే ఖచ్చితంగా భక్తుడైతే ఖచ్చితంగా పరిశీలన చేస్తాడు. పరిశీలించకుండా భక్తుడు ఏం చేయడు, పరిశీలన చేస్తాడు. కాబట్టి భక్సింగ్ గారు చెప్పిన సిద్ధాంతం దేవుడు చెప్పాడు. భక్సింగ్ గారి ఎవరు చెప్పారు? భక్సింగ్ 1 కొరింథీ 16 చదివా. అయ్యా ఆదివారం మాత్రమే కానుకలు దండు. అలాగే ప్రభువా, ఎవరైతే రక్షణ పొందిన వారికి మాత్రమే ఆ 16 అవును ప్రభువా, అలాగే నువ్వు చెయ్యి. అలాగే ప్రభువా, మిగతా రోజులు కానుకలు దండద్దు అని భక్సింగ్ గారికి దేవుడు చెప్పాడు.
ఏ భక్తుడికి చెప్పాడు. అండ్ భక్సింగయ్య గారి పుస్తకం చదవక ముందు నేను ఫాలో అయ్యే విషయాలు తెలుసా? అసలు భక్సింగ్ గారికి దేవుడు చెప్పాడనే విషయమే నాకు తెలియదు. భక్సింగ్ గారికి ఈ విషయం చెప్పాడనే విషయమే నాకు తెలియదు. ఆదివారం తప్ప ఎక్కడ కానుకలు తీసుకోకూడదు అని నేనే చెప్పేవాడిని. అసలు భక్సింగ్ గారికి చెప్పాడని నాకు తెలియలేదు చూసుకోరా. ఆ సహవాసంలో ఉన్నానేమో ఆ జీవము అంటుకున్నది నాకు. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు తీసుకోవాలి? ఆదివారం మాత్రమే. ఎలాగా? పిసినితనంగా. మళ్ళీ ఇప్పుడు ఈ కానుకలు ఇచ్చే భక్తులు పిసినితనంగా ఎందుకు ఇస్తారండి? ధారాళంగానే ఇస్తారు. పిసినితనంగా ఎందుకు ఇస్తారు? ఎవరు? ఇక్కడ నీవు నియమించాడు దేవుడు. ఆ నియమం ఏ రోజు? ఆదివారం. 10వ వంతులు స్వేచ్ఛార్పణలు. ఎప్పుడు? ఆదివారం. ఆదివారం మాత్రమే. నువ్వు భక్తుడు అయితేనే మళ్ళీ సుమా, నువ్వు మళ్ళీ ఎలా పడతాలో బతికెళ్ళి నువ్వు డబ్బు ఎత్తనట్టు దేవుడు ఊరుకోడు. నువ్వు ముంద పాపం విడిచిపెట్టు. అప్పుడు వచ్చి నీ 10వ వంతు నీ స్వేచ్ఛార్పణ దేవునికి అర్పించు. అంతకు మించి నువ్వు ఏ ఎత్తానంటే నీకు అలాగేటండి ఇలాగండి. మరలే చెప్తున్నాను, సువార్తలో డబ్బులేం తీసుకోకూడదు. ఉచితంగా పొందితిరి, ఉచితంగా. మత్తయి 10వ అధ్యాయం. ఇప్పుడు సువార్తలో మరి కానుకలు తీసుకోవచ్చా? సువార్తలో తీసుకోకూడదు అండి. యేసుప్రభు మన దగ్గర డబ్బులు తీసుకొని మన దగ్గరకు వచ్చాడా? సువార్త చెప్పించాడా? లేదండి. ఏదైనా సరే ఉచితంగానే చేయాలి. డబ్బు పెట్టకూడదు అక్కడ. ఆడికి రోగమైన ప్రార్థన చేయాలి, ఉచితంగానే ప్రార్థన చేయాలి. ఆ రోగం పోగొట్టాలి, నువ్వు వచ్చేయాలి. ₹1 తీసుకోకూడదు. ఈరోజు చాలా మంది అన్యుల్ని స్వస్థపరుస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. తీసుకోకూడదు. ఆ రక్షణలోకి మారు మనసులోకి బాప్తిసం పొందిన తర్వాత ఆడు చేతికి ఇవ్వకూడదు. కానుక పెట్టులో ఇయ్యాలి. నువ్వు ఇచ్చే సొమ్ము దేవుడు చూడాలి. ఎవరు చూడాలి? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఆ మనిషిని స్వస్థపరిచాడు. అతను ఒక యానకం మాత్రమే. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? దేవుడేనా? ఇప్పుడు డబ్బులు నువ్వు వేస్తే ఎవరు తింటారు? దేవుడే. ఈ మనిషే తింటాడు. కానీ నువ్వు ఎవరు స్వస్థపరిచారని వేస్తున్నావు? దేవుడు స్వస్థపరిచని దేవుడికి వేస్తున్నావు. కానీ తినేది ఎవరు? సేవకుడే. కానీ నువ్వు ఎవరికి కనబడలే వేయాలి? దేవునికి కనబడలే వేయాలి. నువ్వేం చేస్తావు? పాటగా చేతట్టుకెళ్ళి ఎడతావు. ఇది కూడా తప్పే. నువ్వు కానుక ఇచ్చిన ప్రతిసారి కూడా గుర్తుపెట్టుకో, నీకు ఒకవేళ దేవుడికి ప్రేరేపించడం కొన్నిసార్లు ప్రేరేపించారు కదా ప్రభు నిన్ను, ఒక 10,000 20,000 అట్టుకెళ్ళి దేవజనం చేతిలో పెట్టు, అది వేరు. 10వ వంతులు స్వేచ్ఛార్పణలు మాత్రం ఎందులో వేయాలి? నువ్వు కానుక పెట్టులోనే వేయాలి. ఆ దైవజనుడికి ఇది అవసరం, ఎల్లు అతనికి ఇవ్వంటాడు దేవుడు కొన్నిసార్లు. అప్పుడు డైరెక్టర్ ఇవ్వాలి. నువ్వు దేవునికి ఏం చెప్తే చెయ్యి, బలవంతంగా కాదు. ఏమండి? బలవంతంగా కాకయో ఏం కాక బలవంతంగా సువార్త ఎలా చేయాలి? డబ్బులకి చేయాలి సువార్త. ఎవరు పాటగారు సువార్త మీటింగ్ పెట్టాలి రండి అంటే 2 లక్షలు అవుద్ది అన్నాడు. సువార్త మీటింగ్ 2 లక్షలు ఏంటి? మొన్న ఎవరో మీటింగ్ 80,000 అంట. ఈడెంత అంటున్నాడు? అరగంటకి 50,000. ఏంటిది? దేనికి? సువార్త చెప్పడానికి డబ్బులు ఎందుకు? యేసయ్య ఏం చెప్పాడు? మత్తయి 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. సువార్తలు ఎన్నో ఉంటాయి. మళ్ళీ సువార్త చెప్తున్నావు అంటే రోగాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి, మరి మేము సువార్తలు చేసాం, మేము చేసాం కాబట్టి చెప్తున్నాను. రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఎలా ఇమ్మన్నాడండి? ఉచితంగా పొందారు సువార్త, మీరు ఉచితంగా ఇయ్యుడి. ఏంటి? సువార్తలు ఉచితంగా చేయాలి. సువార్తకు డబ్బులు ఏంటి? నరకానికి వెళ్ళిపోయినోడి దగ్గర డబ్బులు లాక్కోడు పెట్టి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఏమండి? సువార్తకు డబ్బులు తీసుకోకూడదు. 1 కొరింథీయుల రాసిన 9వ అధ్యాయం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ఏటట? సువార్తను ఉచితంగా ప్రకటించటయే నా జీతము. అది. కాబట్టి సువార్త విషయంలో డబ్బులు అడుక్కోకూడదు. ఎందుకు? ఆడు రక్షణ లేదు, ఆడికి మారు మనసు లేదు, ఆడికి బాప్తీసం లేదు, ఆ నరకం తప్పించగలదు, ఆడు ప్రభు శరీరంలో చేయి వేయట్లేదు. ఏమీ లేనివాడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకోకూడదు. ఎవరు తీసుకోవాలి? ఎవరి దగ్గర తీసుకోవాలి? సంఘము. అది ఏ రోజు? నియమించిన రోజు ఆదివారం మాత్రమే. వాళ్ళు కూడా 10వ వంతులు స్వేచ్ఛార్పణలు ఎందులో వేయాలి? కానుక పెట్టులో వేయాలి. ఒకవేళ మిగతా సమయంలో నీకు అక్కర్లు ఉంటాయి, ప్రార్థన చేస్తావు, అది ఇప్పుడు సెకండేటరీ. వారు ఇద్దామని మొక్కుబళ్ళు ఉంటాయి. ఏమండి? సెకండేటరీ ఏంటి? మొక్కుబళ్ళు. సెకండేటరీ ఉండదు. ఇప్పుడు మ్యాండేటరీ ఏంటి? డెఫినెట్ గా నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి? ఆదివారం కానుక వేయాల్సిందే. ఎవరు? భక్తి చేసి మారమంటే. నేను ఇప్పుడు ఈ సిద్ధాంతం చెప్తాను చెప్ప ఎప్పుడు కానుకలు అడగట్లేదు, ఎప్పుడైనా కానుకల కోసం ప్రసంగం చెప్పలేదు. ఇప్పుడు పాస్టర్లకు తెలియాలని చెప్తున్నాను. రక్షించబడి మారు మనసు పొంది భక్తిగా ఉన్నవాడు అడగక్కలేదు, ఆడే వేస్తాడయ్యా. ఆడు భక్తిగా ఉండాలని చెప్పు. కానుకలు ఎందుకు చెప్పడం?
ఆడే వేస్తాడు. ఆడు డెఫినెట్గా వేస్తాడు. ఏంచే బూచి ఎవరిదే, నువ్వెందుకు అడుక్కుంటున్నావు? ఆడు భక్తుడిగా తయారు చేయమని నీకు చెప్పాడు యేసుప్రభు. భక్తుడిగా మనం తయారు చేయమన్నాడా? ఇది కూడా తెలియదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చేయమన్నాడు బాబు, చేయమన్నాడు నాయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం లేదు 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి ఆ. సమస్త జనులను ఆ. శిష్యులుగా చేయుడి. ఏం చేయాలి బాబు? భక్తులుగా అంటే ముందలు ఎవరు అవ్వాలి? శిష్యులు అవ్వాలి. ఎవరికి శిష్యులు అవ్వాలి? యేసుక్రీస్తు చెయ్యండి అన్నాడా లేదా? చేయుడి. మనం చేయలేమండి. చెయ్యమని యేసుప్రభు అంటుంటే మళ్ళీ చెయ్యలేమంటావు పెట్టి, చెయ్యండి అన్నాడంటే నీకు పవర్ శిష్యులు లేదా? ముందు ఏం చేయాలి? శిష్యులుగా చెయ్యాలి. అప్పుడు బాప్తీసం ఇవ్వాలి. ముందు ఏం చేస్తున్నారు వీళ్ళు? బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు. ఆడు ఇంకేం తయారవుతున్నాడు? అప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో గారు బాప్తీసం ఇవ్వాలి. ముందేమో బాప్తీసాలు ఇస్తాం. ఆడు ఇంకేం తయారవుతాడు? భక్తుడిగా. భక్తి ఉండదు ఆడికి. చూసుకొని కావాలంటే చాలా మంది చూసుకుంటే ఆడ అన్ని పాపాలు ఉన్న వాళ్ళు ముంచేస్తారండి. చాలా మంది చూసాను నేను అలాగా. వాళ్ళకి ఏం బావు, వాళ్ళ సినిమాలు బావు. ఆ ట్యాంకులో సినిమాలు నిన్నటి వరకు చూసాను. మానేస్తావా? ఇప్పుడు మానేటివి ఏంటి? డ్రింకింగ్ ఇప్పుడు వరకు జస్ట్ ఇప్పుడే ఫుల్ వచ్చానండి. నెక్స్ట్ ఇంకొక గంట తర్వాత మళ్ళీ వేస్తానండి. ముంచేస్తున్నాను. ఈ గంట ఇవి కదా ట్యాంకులు ఉండేయడంట. చాలా మంది మీరు బాప్తీసం ఇచ్చిన వాళ్ళు చూసుకోండి, ఆడికి మారు మనసు ఉండదు. ఆడి భక్తుడు కాదు, ఫస్ట్ ఆడి శిష్యుడు కాదు. బాప్తీసం ఇచ్చేస్తాం ఆడికి. అందుకే ఏమీ తెలుస్తుంది. ముందల్లా ఏం చేయాలా? భక్తులుగా చేయాలి, శిష్యులుగా తయారు చేయాలి. అప్పుడు వాళ్ళకి బాప్తీసాలు ఇవ్వాలి. అర్థమైందా బాబు? తయారు చెయ్యండి, డబ్బులు అడుక్కోకండి, దేవుడే చేసుకుంటాడు. ఇప్పుడు సెకండేటరీ, మ్యాండేటరీ చెప్పేశాను కదా. ప్రప్రదమైన విషయం చెప్పేశాను లేదా? ఏంటది ప్రప్రదమైన విషయం? ఏంటి చెప్పరా? మైక్లో చెప్పండి. ఆదివారం కానుకలు ఇవ్వాలి. అది ఏంటవి? స్వేచ్ఛార్పణలో 10 వంతులు. ఇప్పుడు సెకండేటరీ ఏంటి? దేవుడు నీకు చెప్పే విషయాలు. నీవు దేవుడి దగ్గర మొక్కుకుంటావు. ప్రభువా, సేవకుడికి కొంతమంది బండి ఇవ్వాలనుకున్నా, ప్రభువా పలానా జరిగితే, ప్రభువా మా అమ్మాయి బతికితే మా అమ్మాయి నీకు ఈ సేవకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ప్రభువా నాకు ఈ ఉద్యోగం వస్తే నా శాలరీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు మొక్కుకుంటావు. ఇవన్నీ కూడా సెకండేటరీ విషయాలు. రెండోది, నీవు దేవుడికి మొక్కుకున్నాయి, దేవుడు నీకు చెప్తాడు నా సేవకుడికి ఇప్పుడు అవసరంగా 5,000 అవసరం, నువ్వు వెళ్ళి డబ్బులు ఇవ్వండి అంటాడు. అప్పుడు వచ్చేస్తా ఉంటావు. ఇది సెకండేటరీ. ఇదేంటి? దీంట్లో సనుక్కోకూడదు. ఇక్కడ ఏ విషయమైనా చూడండి, మ్యాండేటరీ కావచ్చు, సెకండేటరీ కావచ్చు, అడుక్కోవడం అనే ప్రాసెస్ ఉందా? మొట్టమొదటిదే నియమించేవాడు జరిగిపోయింది, ఇంక సేవకుడికి రూల్ లేదు, ఇలా ఉండడమే. సెకండేటరీ ఏంటి? వాళ్ళు మొక్కుబడులు చేసుకుంటారు, వాళ్ళకి దేవుడు చెప్తాడు, నువ్వు అడుగు, నీకు అవసరం ఉంటుంది దేవుడిని అడుగుతావు, దేవుడు వాళ్ళకి చెప్తాడు, వాళ్ళు తీసుకొచ్చి నీకు ఇస్తారు దేవుడి మందులు. ఇది సెకండేటరీ. ఏంటిది? ఇది సెకండేటరీ. దీని గురించి పౌలు భక్తుడు చెప్పాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అందరూ వాక్యం చూడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఎలా ఇచ్చారు? తమంతట తామే ఇచ్చారా? అడుక్కుంటూ ఇచ్చారా? తమంతట తామే. సామర్థ్యం కొలదే కాదట, సామర్థ్యం మించిపోయి ఇచ్చారు. వాళ్ళ సామర్థ్యం 5,000, 1,000 రూపాయలు, 2,000 చూసుకోండి, 10,000 ఇచ్చాడు. మహా డబ్బునోడు ₹1,00,000 అనుకో, ₹1,00,00,000 ఇచ్చేస్తాం. తమంతట తామే. తర్వాత చదువు. ఇదియోగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేదురని మేము అనుకొనలేదు. కావున 10వ వచనం చదువు. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారే ఉండని మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగో కలిగి. ఏ కార్యము? ఇక్కడ పరిశుద్ధుల కొరకైన చందా గురించి చెప్తున్నాడండి. ఈ పరిశుద్ధుల చందాలు తలపెట్టటకు మీ మనస్సులో సిద్ధమైన మనస్సు మీకు ఎలాగో కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మీ కలిమి కొలది ఏంటి? కలిమంటే
కలిమి అంటే కలిమి 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 అంటే ఏంటి? కలగడం, ఎక్కువ కలిగి ఉండడం. మన కలిగి ఉన్నదని అర్థం. కలిగింది అని అర్థం. కలిమి అంటే ఏంటి? కలిగినది, మనకి ఎక్కువగా కలిగినది. మా కలిమి కొలదియే. సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి. తర్వాత మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లేఖనాల్లోకి వచ్చినప్పుడు చాలా అద్భుతమైన మాటలు ఇవి. చాలా అద్భుతమైన మాటలు. సరిగ్గా గుండెల్లో రాసుకోండి. అంటే గుండెల్లో రాసుకోండి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరం అవును. అదిగో, నీకు ఇవ్వాలని మనసు నీకుంటే శక్తికి మించొద్దంట. నీకు ఉన్నంతలో యుద్ధమే నీకు అది ప్రీతికరం ఎంత అవును. అద్భుతంగా చెప్తున్నాడు. నీకు ఇవ్వాలని మనసు నీకు ఉండాలంతే. ఇవ్వాల్సిందే, పెట్టాల్సిందే. నాటుకోడి వండుతావా, తలకాయ కూర వండుతావా? అయ్యా తలకాయ కొయ్యలేవా అయ్యా, అయితే నీ తలకాయ కొయ్యి. మేక మాంసం వండుతావా, కోడి మాంసం? అయ్యా కోళ్ళు మేకలు కొయ్యి, నీ కాలు కోసే. వచ్చిన పాత్ర కానుక ఇవ్వాలి. ఎవరు? వీళ్ళే. భక్తుడు ఏమంటున్నాడు? మీకు ఒకవేళ సిద్ధమైన మనసు కలిగి ఉంటే ఇవ్వాలని మనసుని కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం అవును. ఇచ్చినది ప్రీతికరం ఏది అవును. ప్రీతికరం అవుద్ది? కలిమి కొలది ఇచ్చినది. ఏది ప్రీతికరం అవుద్ది? కలిమి కొలది ఇచ్చినది. సిద్ధమైన శక్తికి మనసు. మించి కాదు. అర్థమైంది మీకు? శక్తికి మించి ఇస్తే మీకు ప్రీతికరం అవదు. ఏమండి? కలిమి కొలది. నీకు కలిగిన దాంట్లో ఇస్తేనే 13 వచనం. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదనియో తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియో వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును. ఆగండి. ఇక్కడ అద్భుతమైన మాట ఉంటది, జాగ్రత్తగా కంగారడిపోద్దు. మరి వాక్యం వివరణ ఎక్కువ ఇచ్చాను కదా, రిఫరెన్స్ చదువుతున్నప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. కొంచెం ఓపిక పట్టండి, కంగారు అడగండి. ఓపిక పడితే మీకు లేఖనంలో సారాంశం అర్థమవుతుంది. ఇప్పుడు వరకు అసలైన విషయాలు ఇయ్యనలేదు, ఇదేనండి. మీరు అత్తమాల దేనికి అలవాటుపడిపోయావు? ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. అది మళ్ళీ నువ్వు ఎలా ఫీల్ అయిపోతున్నావు? పాడతాను కదా, తొక్కయ్యా పాటరయ్యా. డబ్బు అడుక్కోవడం, తొక్కు నన్ను బుర్ర మీద తొక్కు అనుకో. నువ్వు బుర్ర వాటి మీద ఉండిపోయి మనకు అర్థం అవ్వట్లేదు. అందరికి అర్థం అవ్వాలి, ప్రపంచంలో అందరికి కూడా. జాగ్రత్తగా వినండి. వీడియో ఎంతమంది చూస్తే అంతమంది. 10 మంది చూస్తే 10 మందికైనా అర్థం అవ్వాలి. 10 మంది చూస్తే 10 మందికైనా అర్థం అవ్వాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇక్కడ అద్భుతమైన మాట ఉంటది కానుకల గురించి. అసలు పౌలు, అయ్య బాబోయ్, నాకు చాలా ఇష్టమైన మాటలు ఇవి. చాలా ఇష్టమైన మాటలు. నీకు కలిమిగా కొలిది నువ్వు ఇచ్చేసినా నీకు హెచ్చు మిగిలిపోదు, నువ్వు తక్కువ ఇచ్చినా నీకు ఎక్కువ వచ్చేది అని ధర్మశాస్త్రం చెప్తుంది అన్నది. నీకు సిద్ధమైన మనసుండి 10 రూపాయలు ఇచ్చావు, నీకు ఆశీర్వాదమే. నీకు సిద్ధమైన మనసుండి 10,000 ఇచ్చావు, నీకు ఆశీర్వాదమే. ఇద్దరూ సిద్ధమైన మనసుతోనే ఇచ్చారు. తక్కువ ఇచ్చినోడికి తక్కువ అవ్వదు, ఎక్కువ ఇచ్చినోడికి ఎక్కువ అవ్వదు. ఎక్కడిది ఇది? నిర్గమాకాండంలో 16వ అధ్యాయం అనుకుంటా. ఏంటది? మన్నా కురిసినప్పుడు ఇంతే కూర్చుకోండి, ఓమేరులు చొప్పున కూర్చుకోమంటే కొంతమంది ఎక్కువ కూర్చేసుకున్నారు. ఎక్కువ కూర్చుకున్నా ఉండదని చెప్పాడు దేవుడు. కొంతమంది కూర్చుకోలేక సగమే అది వాళ్ళకేమో కట్టగా వచ్చేసింది. ఎక్కువ కూర్చుకున్నోడికేమో కుళ్ళిపోయింది. అలాగే కానుకలు కూడా నువ్వు సిద్ధమైన మనసుతో 1000 రూపాయలు వేస్తే నీకు ఆశీర్వాదమే. సిద్ధమైన మనసు కలిగి 10,000 వేసినా నువ్వు ఎక్కువగా కూర్చున్నోడికి ఎక్కువ ఏమొచ్చేది, తక్కువగా ఇచ్చినోడికి దేవుడు తక్కువేం చేయడు. నువ్వు 10,000, నువ్వు 1000 ఇచ్చావు, నేను 10,000 ఇచ్చాను. ఒరే నాకు 1000 రూపాయలు ఇవ్వాలని మనసు ఉందరా, నాకు 10,000 నాకు ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఇద్దరికి సమానంగా ఇస్తాడు. ఇద్దరిని ఎలా దీవింతాడు దేవుడు? ఎందుకంటే ఎక్కువైనోడికి ఎక్కువగా కూర్చున్నోడికి ఎక్కువ మిగలేదు, తక్కువగా ఇచ్చినోడికి తక్కువ మిగలేదు అన్నట్టుగా ఇద్దరికి సమానంగా ఇస్తాడు. ఈ ఇచ్చిని ఏం చేయాలి? ఈ ఇచ్చిన కానుకలు ఏం చేస్తున్నాడు చూడండి భక్తుడు. నువ్వేం చేస్తావు? నాకు తెలియదు, నిజం చెప్తున్నాను సేవకులారా. మీరు ఒకవేళ ఈ మెసేజ్ అంటే మీకు వచ్చే కానుకలు మీరు ఏం చేస్తున్నారో దేవుడికి మీకే తెలియాలి.
నువ్వు ఎందుకు అడుగుతున్నావు దేవుడికి నీకే తెలియాలి. ఎవరినో సంతోష పెట్టడానికి 50,000 ఎత్తి పెట్టి ఎందుకు అవసరం ఏంటి? జనాలపై పడిపోవడం ఎందుకు? దేవుడిని అడుగు. దేవుడు ఇత్తి పెట్టు, లేకపోతే నువ్వే చెప్పుకో. దేవుడు నీకు ఇవ్వడానికి నీకు అనిపించింది అనుకో, మనుషుల్ని ఎందుకు అడుక్కుంటావు? దేవుడు ఇత్తి పెట్టు, లేకపోతే మానే. నువ్వే సింపుల్గా మీటింగ్ పెట్టుకో, ముగించేయి. టెంట్లుగా అయ్యి మీరే పెట్టుకో అనే మాట నీ నోట్లోకి రాకూడదు. వాళ్ళే వచ్చి ఏమనాలి? అయ్యగారు మీటింగ్కి మాకు ప్రేరేపణ వచ్చిందండి, మాకు దేవుడు చెప్తున్నాడండి, మీటింగ్ మేం చేస్తామండి. దేవుడు చెప్తున్నాడమ్మా, నా దగ్గర డబ్బులు లేవమ్మా, నిజంగా ఎలాగని ప్రార్థన ప్రభువుని అడుగుతా ఉన్నాను, చూసావు దేవుడు నీకు చెప్పాడని. అలా రావాలి తప్ప నువ్వు వెళ్ళి నీకు తెలీదు. నీకు ఎవరిని అడగాలి నీకు తెలుసా? దేవుడు తెలుసు. దేవుడు ప్రేరేపిస్తాడు. నువ్వేం చేస్తావు? పేదల దగ్గరికి వెళ్ళిపోయి ఏయ్ ఇస్తావా? నీ తలకాయ ఇవ్వవా? తలకాయ మాంసం వండుతావా వండవా? డబ్బు లేదు, నీ తలకాయ మాంసం వండు. ఏ వండాలి? నీ తలకాయ మాంసం వండే ఏయ్ అంటావు. అదే దేవుని అడిగావు అనుకో, దేవుడే ఆ వ్యక్తులు నీ దగ్గరికి పంపుతాడు. ఇప్పుడు ఈ కానుకలు పౌలు భక్తుడు ఏం చేశాడా? వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి. జాగ్రత్తగానండి, వీరు సమృద్ధిగా కానుకలు ఇస్తారు కదా కొరింథీయులు. మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాను. అసలు ఆ కానుకలు తీసుకుంది ఎందుకో తెలుసా? ఇంకో చిన్న సంఘం ఉంది ఇంకో దిక్కున. వీళ్ళు సమృద్ధి ఏమో ఆ సింగ సంఘానికి ఉపయోగపడుతుందంట. ఒక్కొక్క సంఘం వీళ్ళ దగ్గర ఏం లేకుండా అయిపోతుంది. వాళ్ళు సమృద్ధికి ఇస్తున్నారంట, వీళ్ళ అక్కడికి పనికి వస్తున్నాయంట. వీళ్ళు సమృద్ధికి ఇస్తున్నారంట, వాళ్ళ అక్కడికి పనికి వస్తున్నాయంట. చూసారా ఏమన్నాడు? కానుకలు ఇస్తే అక్కడికి పనికి వచ్చేలాగా జరగాలి. ఎవరికి అక్కడికి? ఎక్కడ నాకు దేవుడు కానుకలు ఇమ్మని చెప్పాడు, మనం ఇచ్చేవాళ్ళం కదా. ఆ కానుకలు ఎవరికి ఇచ్చాం? అక్కరగా ఉన్న వాళ్ళకి పంపించాం. అక్కరగా ఉన్న వాళ్ళు దేవుడు నాకు చెప్పాడు, అక్కరగా ఉన్న వాళ్ళకి ఫోన్ పేలు చేసి పంపేవాళ్ళం. సమృద్ధిగా ఉంది, నాకు శుభ్రంగా తింటున్నా ఏ అన్న వాళ్ళకి ఎవలే. అక్కరగా ఉన్న వారికి డబ్బు పంపించాం మేము. వాళ్ళ అక్కర తీరిపోయింది. ఇప్పుడు ఎవరు అక్కరగా ఉంటే వాళ్ళకి పంపం. ఇప్పుడు ఎవరికి అక్కరో దేవుడే చెప్పాడు, అందుకే ఆ అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ అక్కరగా ఉంది అక్కడికి వెళ్తా ఉంది కానుకలు. ఎప్పుడు మా చేతుల్లో కానుకలు సమృద్ధిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళే. ఎక్కడ అక్కర ఉంది అక్కడికి వెళ్ళింది నా దగ్గర అయితే. అదేంటండి ఇలా చెప్తున్నావు బాబు? నాకు దేవుడు చెప్పాడు అని చెప్తాను. మళ్ళీ ఇదొక గొడవ, సెకండరీ. నాకు దేవుడు కొన్ని కానుకల గురించి నాకేం చెప్పాడంటే, అక్కరగా ఉన్న వాళ్ళకి ఇవ్వమని నాకు చెప్పాడు, నేను చేశాను. నీవు మాత్రం నీ కట్టుబాట్ల ప్రకారం నువ్వు ముందుకు నడుచుకో. నీ స్థానిక సంఘానికి ఇవ్వి, నువ్వు అక్కడెక్కడ ఇవ్వకో. నీకు దేవుడు మాట్లాడి నీకు దేవుడు చెప్పే అంత స్టామినా నీకు ఉందంటే సంతోషం. అప్పుడు నీ స్థానిక సంఘాన్ని నువ్వు ఇచ్చుకుంటూ ఇంకా మిగతా డబ్బులు ఏమైనా ఉంటే అప్పుడు ఇచ్చుకో బయట. నాకు చెప్పింది నేను చేశాను. అది చెప్పినా నీకు అర్థం అవదో, మీ అందరికీ అర్థం అవుద్దని నాకు అర్థం అవుతుంది. మీ అందరికీ అర్థం అవుదని నాకు అర్థమైంది. దయచేసి నా సాక్ష్యం వేరు. ఏమండి? అది అక్కర కొలది పంచాడు. ఇది సెకండరీ విషయాలు. తర్వాత 2 కొరింథీయుల 9వ అధ్యాయం 5వ వచనం నుంచి సెకండరీ విషయాల్లో ఏంటి? మొక్కుకునే విషయాలు ఉంటాయి, దేవుడికి ప్రేరేపించే విషయాలు ఉంటాయి. నువ్వు ఇద్దాం అనుకుంటావు. కొంతమంది నాకు కొన్ని ఇద్దాం అనుకున్నారు, నేను అడగలేదు. మళ్ళీ చెప్తున్నాను, హనన్య మేము కారు కోసం చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం. ఒక సహోదరుడు కారు ఇస్తాను అన్నాడు. మళ్ళీ అడిగామా? మేము అడగలేదండి, నేను అడగను కూడా. నేను ఎవరిని అడుగుతున్నాను? కారు కోసం ప్రభువుని అడుగుతున్నాను. ఒక సహోదరుడు వచ్చి, బ్రదరు నాకు ఉద్యోగం వస్తే మీకు కారు కొనిస్తాను అన్నాడు. ఆయనకు ఉద్యోగం వచ్చింది, కానీ నేను అడగట్లేదు సుమా, అడగను కూడా. ఇంకో సహోదరుడు నీ మందిరం ప్రతిష్ఠ కొరకు ప్రార్థన చేస్తుంటే, నీ మందిరం కట్టడం కొరకు 10 లక్షలు ఇస్తానని ప్రార్థన చేశాడు. నేను మళ్ళీ ఆయన అడగట్లేదండి. ఆయనతో దేవుడు మళ్ళీ చెప్తే ఆయనే ఇవ్వాలి తప్ప నేను ఆయన్ని అడగట్లేదండి. ఇప్పుడు మందిరం కట్టడం కొరకు కొంతమంది బిల్డింగ్ పనులు చేస్తా ఉన్నారు, కొంతమంది కరెంటు పనులు చేస్తా ఉన్నారు, కొంతమంది బైబిల్ పనులు చేస్తా ఉన్నారు, కొంతమంది ఎంత డబ్బులు ఇస్తానన్నారు, అందరూ వాళ్ళే అన్నారు. వాళ్ళకి దేవుడు చెప్పాడంట, వాళ్ళకి ప్రేరేపించబడ్డా నిజంగా చెప్తాను. వాళ్ళంతా ఆలోచించారు. నేను మరలా వాళ్ళకి ఫోన్ చేయను, మీ మొక్కుబడి తీర్చుకుంటారా అని కూడా అడగను. నేను ఎవరిని అడుగుతాను? నా దేవుడిని అడుగుతాను. ఆ కారు ఎత్తనన్న వ్యక్తి అయిపోయి సంవత్సరం అయిపోద్ది, ఒక 5-6 నెలలు 8 నెలలు అయిపోయింది, జాబ్ వచ్చింది, ఆయన అడగకూడదు, తప్పు. ఇప్పుడు ఏదో ఇలా చెప్తున్నాను అనుకుంటారేమో, అతను ఎక్కడో ఉంటాడు, అతను తెలియదండి. ఇంత వీడియోలో ఈ మొక్క కూడా అతను చూడడం, ఏదో అతను చూడాలనుకోండి, నేను చెప్పట్లేదు దయచేసి.
దేవుడు సాక్షిగా చెప్తున్నాను, అతను చూడాలని నేను ఈ విషయం చెప్పట్లేదు. నేను అడగను అనే విషయం కోసం చెప్తున్నాను. నేను అడగను అనే విషయం కోసం చెప్తున్నాను. నేను ఎవరిని అడుగుతాను? ఆ దేవుడినే అడుగుతాను. నా దేవుడు ఆపాడు అనుకుంటాను అంతే. మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా మీకు? సో సెకండరీ మొక్కుబళ్ళు దేవుడు మీకు చెప్పే విషయాలు ఉంటాయి. ఈ విషయాల్లో ఎలా చేయాలి? 2 కొరింథీయుల రాసిన 9:5 నుంచి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము చూడండి. లోగడ మీరు ఇచ్చేదనని చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచితిని. వాళ్ళ అవసరం అప్పట్లో వాళ్ళు హెచ్చరించాలనుకున్నారు. ఎందుకు? వాళ్ళు ఇద్దామని చెప్పారు. ఇస్తామని చెప్పి పిసిందనంగా ఇస్తున్నారంట. ఇస్తానని చెప్పారు కదా, ఇదేంటని కొంతమంది సహోదరులకి దేవుడు ప్రేరేపించాడు. అందుకే వాళ్ళు వెళ్తున్నారు. ఏమని? హెచ్చరించడానికి. నాకు ప్రేరేపించలేదు. నువ్వు కారు ఇస్తానన్నోడు ఫోన్ చేసి కారు అడుగు అని దేవుడు నాకు ప్రేరేపించలే. ఆ తలం ఇస్తానన్నోడు ఫోన్ చేసి తలం అడుగు అని దేవుడు నాకు ప్రేరేపించలే. వాళ్ళకి దేవుడు చెప్తాడు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. జాగ్రత్తగా చూడండి, కావాలితే అక్కడ ఉందా అంటారేమో కొమ్మును గుద్దు మళ్ళీ. ఏమండి? చదువు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చు. ఇక్కడ మార్చాడు మళ్ళీ. మనస్ఫూర్తిగా ఇస్తే ఎక్కువ ఇచ్చినోడికి ఎక్కువ కుదరదు, తక్కువ ఇచ్చినోడికి తక్కువగా అయ్యేది. కానీ ఇస్తానని చెప్పి కానీ ఇవ్వలేదనుకో దేవుడికి, ఇక్కడ ఇంకో సామెత పెట్టాడు. కొంచెంగా ఇచ్చిన వాడికి కొంచెంగా విత్తితే అంటే కొన్ని దిక్కునే విత్తేనండి, పొలం అంత ఉంచుకొని ఇక్కడైనా వస్తాయి మొలకలు, ఎక్కడైనా పంట వస్తుంది, అదంతా వచ్చేద్దా? మొత్తం అంతా విత్తితే మరి కొంచెంగా విత్తితే కొంచెంగా పంట కోస్తావు, ఎక్కువగా విత్తితే ఎక్కువగా పంట కోస్తావు. ఈ పిసినతనం వాళ్ళ కొరకు చెప్పాడు ఈ సామెత. సనుగు కొనకయు, అదిగో జాగ్రత్తగా సనుక్కోకూడదు, బలవంతముగా కాకయు. అదిగో రెండో పాయింట్ చూసారా? ఏంటది? బలవంతముగా కాక. ఏంటి? మీటింగ్ ఎట్టు బలవంతమా కాదు అది? అయ్యా లేవయ్యా అని జోబిలో డబ్బులు లాక్కోవడం. సనుక్కోకూడదు. మీరు దేవుని కొరకు డబ్బులు ఇస్తున్నా ఏం చేస్తున్నా మీరు ఏం చేయకూడదు. మీరు నిశ్చయించుకుంటేనే సుమా, మీరు నిశ్చయించుకుంటేనే. మళ్ళీ చెప్తున్నాను, మీకు ప్రభు చెప్పాడా? నీకు ప్రభు చెప్పాడు నాకేం డబ్బులు ఇమ్మని? ప్రభు చెప్పాడు నీకు మీటింగ్ ఎట్టమని? ప్రభు నీకు చెప్పకుండా నేను అడిగితే చేయకు. నేను అడగడం ఏంటి? దేవుడు కూడా చెప్పేస్తాడు. దేవుడు డ్యామ్ షూర్గా నీకు చెప్తాడు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు నా దగ్గర డబ్బుల్లో ఏదో సహోదరులు లే ప్రభు డబ్బుల్లో అంటే డబ్బులు ఉన్న వాళ్ళని లేపుతాడు ఏదోలాగా. అంతేనా? నేను చెప్పడం ఏంటి? నీ దగ్గరకు వచ్చి నువ్వు పెట్టని బలవంతంగా కాకయు. బలవంతం పెడితేనే కదా సనుక్కుంటారండి. ఎందుకు సనుక్కుంటాం? బలవంతం పెడేస్తున్నారు. ప్రతి వాడును సనుక్కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. అందరూ చదవండి. వచ్చిన 7వ వచనం అందరూ చదవండి. 2 Corinthians 9:7 అందరూ సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఉత్సాహంగా ఇస్తే దేవుడు ప్రేరేపిస్తాడు. ఎలాగా? నువ్వు నిశ్చయించుకుని అప్పుడు ఇస్తే ప్రేమించాడు. నువ్వు నిశ్చయించుకోకుండా ఇస్తే ప్రేమించడు. నిశ్చయించుకోకుండా ఎలా ఇస్తున్నావు? చాలా మంది నిశ్చయించుకుంటారు వాళ్ళు, కానీ ఇస్తున్నారు పాపం. ఎలా ఇస్తున్నారు? కాదు, ప్రేమతో ఇస్తే నిశ్చయించుకుని ఇచ్చినట్టే. నిశ్చయించుకోకుండా ఇస్తే ఇంకోటి ఉంది, బలవంతం. అని నిశ్చయించుకోలేదు, ఇంటికి వచ్చేసావు, కూల్ డబ్బులు 400 ఉన్నాయి, నిశ్చయించుకున్నావా? కూల్ డబ్బులు ఇద్దావు నువ్వు అనుకోలేదు, కానీ ఇంటికి వచ్చాడు. ఇంకేం చేస్తాం? ఇదిగండి బలవంతంగా పెట్టు. మళ్ళీ మనసులో ఏం చేస్తావు? అది బాగా ఒంట్లోకి వచ్చేస్తాడు రోజు. కరెక్టే, తప్పులేదమ్మా, నీ తప్పులేదు పాపం, నీ తప్పులేదు. తప్పు ఆల్దే. అమ్మ మీకు లేవు, మీకు ఎందుకు ఉంచుకోండి అమ్మా, దేవుడు మీకు చెప్పలేదు, నేను ఇంటికి వచ్చానని ఇస్తున్నావు, నువ్వు దేవుడు నీకు చెప్పలేదు, అలా చేయొద్దు అంటే ఎంత సంతోషపడిపోతారు ఆ విశ్వాసులు, ఎంత సంతోషపడిపోతారు. నిశ్చయించుకున్నావా? బలవంతంగా ఇస్తున్నావు. ఏముంది? దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. మళ్ళీ సనుక్కొనకయు అందరూ సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలను. మళ్ళీ తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలను.
నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వవలెను. నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వాలి తప్ప బలవంతంగా కాదు 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 కాదు. నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే రికార్డింగ్ యూట్యూబ్లోకి వెళ్ళాక మీకు అర్థం అవుతుంది ఎలా వెళ్తుంది ఆ వాయిస్. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఈ వేడికి ఈ లోన మీకు అందరికి ఈటెక్కిపోయి మీరున్నారు. ప్రపంచానికి అర్థం అవుతుంది మీకు, తర్వాత అర్థం అవుతుంది. తర్వాత యూట్యూబ్లో వీడియో వెళ్ళిన తర్వాత మీరు కూడా పెట్టుకున్నానండి అని అర్థమవుద్ది. ఇప్పుడు ఒక్కొక్కరు బుర్రలు ఈట్లు ఎక్కువ ఉన్నాయి. మీకు ఎక్కవు, నాకు ఎక్కుద్ది. నాకు ఎప్పుడు అలా ఈట్లు ఉండదు. ఎంత బాగోపోయినా నాకు ఎప్పుడు నీరసం ఎప్పుడు ఉండదు. మొన్న ఏదో సిట్రాజన్ వేసుకోవడం వల్ల మొత్తుగా ఉంది. ఇప్పుడు ఏం లేదు. వాక్యం మొదలెట్టినప్పటి నుంచి ఏమీ లేదు. గట్టిగా మాట్లాడదు. మళ్ళీ కొంచెంసేపు అయితే మరి ఏమైనా నిద్ర వద్దేమో తెలియదు తప్ప. అది కూడా రేపు ఇప్పుడు వరకు ఉంటుంది. ఇంకా రేపు పొద్దున కూడా ఉండదు. ఇంకా అది 2 రోజులు ఉంటుంది సిట్రాజన్ మత్తు. ఏమండి, యూట్యూబ్లోకి వెళ్ళాక క్లియర్గా ఏనండి ఇప్పుడు అర్థమవుద్ది. చాలా క్లియర్గా అర్థమవుద్ది మీకు వాక్యం. కానుకలు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, సెకండరీ ఏంటి, మ్యాండేటరీ ఏంటి అని మొత్తం అర్థమవుద్ది మీకు. అందరికీ అర్థమవుద్ది. అసలైన వాళ్ళకి అర్థం అవ్వాలి. ఏమండి, దేవుని సేవ చేసేవారు అందరికీ అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? మీ అంతట మీరు నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలి. అలా పౌలు భక్తుడికి ఫిలిప్పి సంఘస్థులు తెగిచ్చారంట. పౌలు అడిగాడా? ఫిలిప్పీలు రాసిన పత్రిక అడగడు, సేవకుడు అడగడు. విశ్వాసులకి దేవుడు చెప్తాడు. విశ్వాసులకు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన 4వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. అబ్బా, నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పట్లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. మీరు నాకు చాలా సహాయం చేశారర్రా అని అంటూ ఏమంటున్నాడు? ఇంకా ఏదో మీ దగ్గర నుంచి ఆపేక్షించేలా చెప్పట్లేదు కానీ మీకు ఇంకా ఫలాలు రావాలని చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. వాళ్ళే పంపారా లేదా? పౌలు అడిగాడా? వాళ్ళు పంపారు. సేవకుడికి ఇవ్వడం వాళ్ళు దీవెనే. ఎవరికి దీవెన? రక్షించబడి మారు మనసు పొంది బాప్తిజం పొందినోడు పంపుతాడండి, పెడతాడండి. దేవుడు వాళ్ళు చెప్తాడు, వాళ్ళు ఎట్టాలే. నువ్వు ప్రేమతో పెట్టాలి తప్ప అడుక్కోవడం ఏంటి? చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏం చెప్పి తెలుసా? పెట్టింది వద్దనకూడదు, పెట్టంది అడగకూడదు. ఏమండి, పెట్టింది వద్దనకూడదు, పెట్టంది అడగకూడదు అని చెప్పేది. పెట్టింది వద్దనకూడదు, పెట్టందే అడగకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అనేది. పెట్టింది ఏం చేయకూడదు? వద్దనకూడదు అనేది. పెట్టంది ఏం చేయకూడదు అనేది. అడగగా ఇస్తావా తప్పు. కాబట్టి ఈ లేఖనాలన్నీ బాగా పరిశీలన చేసుకోండి. ఫిలిప్పీ సంఘస్థులు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. కొరింథీ సంఘంలో బలవంతంగా ఇవ్వద్దు, సనుక్కోవద్దు అంటున్నాడు పౌలు భక్తుడు. మ్యాండేటరీగా మొదటి కొరింథీ 16వ అధ్యాయంలో ఆదివారమే కానుకలు నియమించేశాడు. మీకు ఏ రోజు కానుకలు దండకూడదు. ఎన్ని స్పెషల్ మీటింగ్లు పెట్టుకో, ఎన్ని మీటింగ్లు పెట్టు, ఎన్ని ఏం చేస్తా చెయ్యి, ఎవరి దగ్గర కానుకలు దండడానికి వీలు లేదు. ఆదివారం మాత్రమే. ఇది భక్సింగయ్య గారు పాటించారు. ఇంకా నీకు డౌట్ ఉంటే భక్సింగయ్య గారి జీవిత చరిత్ర చదువుకో. హెబ్రోన్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు చూసుకో. విశ్వాసం మీద ఆధారపడు. విశ్వాసం మీద, జనం మీద, డబ్బు మీద కాదు, దేవుడి మీద ఆధారపడు. దేవుడు సహాయం చేస్తాడు. తప్పక నీకు సమృద్ధిగా ఉంచుతాడు. ఇంతకు మించి ఏం కావాలి? ఇంకా వివరంగా కావాలంటే ఇంకా ఎప్పుడైనా చెప్తాను. ఇప్పటికీ ఎక్కువ లాగ్ అయింది. జాగ్రత్తగా వినే వాళ్ళకి అర్థం అవుద్ది. కాబట్టి అందుకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. రెడీ? 1 2 3. ప్రేమ నమ్మగల పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో కానుకలు పరిశుద్ధుల కొరకే